టెట్ క్వాలిఫై అవుతున్నారా, అయ్యారా, అవ్వబోతున్నారా? రైట్. ఎంతమంది క్వాలిఫై అవ్వబోతున్నారండి? క్వాలిఫై అవ్వబోతున్నారు. రైట్, వెరీ గుడ్, సంతోషం అండి. క్వాలిఫై అవుతామో లేదో తెలియదు సార్, డౌటే ఉంది అన్న వాళ్ళు చేయొద్దండి. మాకైతే కంప్లీట్ డౌటే ఉంది సార్, అసలు అవుతామా కామో. బార్డర్లో ఉన్న వాళ్ళు చేయొద్దండి. ఎవరైనా ఉన్నారా? మ్యాక్సిమం బార్డర్లో ఉన్న వాళ్ళు రారు, తొందరగా అయ్యాక వస్తారు. ఓకేనా? సో సంతోషం అండి. సో 15-20 నిమిషాలు వినండి. ఇక్కడ ఏపీ వాళ్ళు కానీ, ఏపీ వాళ్ళు ఎంతమంది చేయొద్దండి? ఏపీ వాళ్ళు గుడ్, నైస్. తెలంగాణ వాళ్ళు చేయెత్తకండి, మిగతా వాళ్ళు వాళ్ళే కదా, అంతే కదా. సో ఒక చిన్న క్లారిటీ ఇస్తా. ఒక 15 minutes కరెక్ట్గా వింటే మీరు వచ్చిన దానికి క్లారిటీ వస్తుంది. మీరు ఇంతవరకు విన్నది ఒక స్టెప్, ఇప్పుడు వినబోతుంది ఒక స్టెప్. కాబట్టి 15 నిమిషాలు పర్ఫెక్ట్గా వింటే అసలు నువ్వు డిఎస్సి ప్రిపేర్ అవ్వాలా లేదా నీకు అర్థమవుతుంది. రైట్. పాయింట్ 1 ఏంటంటే, మొన్న ఎగ్జామ్ అయింది, టెట్ ఎగ్జామ్. సో టెట్ ఎగ్జామ్ అందరిలో ఎగ్జామ్ రాసిన తర్వాత ఒక చిన్న డైలాగ్ ఒకటేనండి. ఏమొచ్చింది తెలుసా? ఎలా రాశారు ఎగ్జామ్ అంటే, చాలా బాగా రాసాం. ఇదే డైలాగ్. ఎలా రాసామంటే బాగా రాసాం. పేపర్ ఈజీగా ఉందని కొంతమంది ఇక రకరకాలుగా చెప్తూ ఉంటారు. కానీ వాస్తవానికి పేపర్ ఈజీగా ఉందా, యావరేజ్ ఉందండి? టఫ్గా ఉందా? యావరేజ్గా ఉందా? టఫ్గా ఉందా? పోనీ చాలా ఈజీగా ఉందా పేపర్? రైట్, పేపర్ ఈజీగా లేదండి. సో 120 ఎంతమందికి వస్తున్నాయి చేయొద్దండి? 120కి పైగా ఎంతమందికి వస్తున్నాయి ఈ పేపర్లో? ఎవరైనా రాసిన వాళ్ళు ఉన్నారు కదా, వస్తున్నాయి ఎవరికైనా? సో పేపర్ ఈజీగా ఉన్న డైలాగ్ చెప్పకూడదు. పేపర్ ఈజీగా ఉంటే 120 రావాలి కదా నీకు. పేపర్ క్వాలిఫై అయ్యే విధంగా ఉంది, అంతేగా. క్వాలిఫై అవుతారు అంతే. ఓసీ వాళ్ళు కూడా కొంతవరకు పోరాడుతున్నారు, దగ్గరికి వస్తున్నారు. ఓసీ వాళ్ళది కూడా గ్యారంటీ లేదు అక్కడ. కొంతమంది బార్డర్లో కొట్టుమిట్టాడుతున్నారు. బీసీ వాళ్ళు అయితే అయ్యడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో పేపర్ ఈజీగా లేదండి, యావరేజ్ అలా ఉంది, అంటే క్వాలిఫై అయ్యే విధంగా ఉంది. ఎవరికైతే 120 అబవ్ వచ్చాయో వాళ్ళకి పేపర్ ఈజీగా ఉన్నట్లు లెక్క. సో కాబట్టి 100% ఎంతమందికి 110+ వస్తున్నాయి? ఒకరు, వెరీ గుడ్. ఎంతమందికి 100 పైగా వస్తున్నాయి? ఇద్దరు ఎత్తారు, ఓకే, వెరీ గుడ్ అండి. ఎంతమంది 90+ వస్తున్నాయి? 90+ వచ్చిన వాళ్ళు, వెరీ గుడ్ అండి. సో 90+ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా గ్రేట్ అన్నట్టే. 75 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా డిఎస్సికి ట్రై చేసి జాబ్ కొట్టవచ్చు. పాయింట్ వినండి. చాలామంది చెప్పే పాయింట్ ఏంటంటే, టెట్లో మార్కులు లేవురా బై, ఇక నా వల్ల కాదు డిఎస్సి అనేటువంటి టాక్ మర్చిపోండి. టెట్లో క్వాలిఫై అయిన వాళ్ళు లాస్ట్ ప్రీవియస్లో ఉన్నారండి. 75+ వచ్చిన వాళ్ళు, అంటే 76, 77 వచ్చిన వాళ్ళు కూడా డిఎస్సిలో ట్రై చేస్తే జాబ్ కొట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే నీకు పక్కవాడి కన్నా 4 నుంచి 5 మార్కులు తక్కువ ఉండొచ్చు వెయిటేజ్లో. ఆ 4 to 5 మార్క్స్ మనం డిఎస్సిలో కవర్ చేసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. సో మొత్తం ఇది ఏది ఏమైనా పేపర్ అయితే చాలా ఈజీగానే ఉందని చెప్పొచ్చు, ఈజీగా ఉందని చెప్పొచ్చు, కానీ క్వాలిఫై అయ్యే విధంగా అయితే ఉంది. రెండవ పాయింట్, ఒక ప్రశ్న అడుగుతా, ఆన్సర్ చెప్పండి. అసలు డిఎస్సి నోటిఫికేషన్ లేదు, ఏపీ వాళ్ళు వచ్చారంటే ఒక కారణం ఉంది. ఏపీ వాళ్ళు ఎందుకోసం వచ్చారంటే నోటిఫికేషన్ పడ్డది కాబట్టి వచ్చారు, సంతోషం. మరి తెలంగాణలో డిఎస్సి నోటిఫికేషన్ లేదు కదా, ఎందుకోసం వచ్చారు మీరు అందరు? ఇప్పుడు నోటిఫికేషన్ లేదు కదా, ఇంకా వేయలే కదా. ఎప్పుడు వేస్తారు నోటిఫికేషన్? డిఎస్సి ఎప్పుడు వేస్తామని చెప్పారు మీకు తెలుసా? మరి క్లారిటీ లేదు, క్లారిఫికేషన్ లేదు. ఎందుకు వచ్చారు సార్ మీరందరూ? ముందే చదువుకుంటారా? అంటే ముందు చదువుకొని ఏం చేస్తారు? ర్యాంకులు కొడతారా? వెరీ గుడ్ అండి, సంతోషం. ఒక చిన్న క్లారిటీ ఇస్తాను భయ్య, నిజంగా చెప్తున్నా ఓపెన్గా. ఎవడైతే నోటిఫికేషన్ పడకముందు కంప్లీట్ చేసుకొని ముందుగా వస్తాడో 99.99% సక్సెస్ అండి, నో డౌట్. ఇక సో నేను ఒకటి చెప్తానండి, నోటిఫికేషన్ లేదు తెలంగాణలో, డిఎస్సి నోటిఫికేషన్. టెట్ అయిపోయి 2 రోజులు అయిపోయింది. పాపం ఎంతో కష్టపడ్డారు. ఈరోజు వర్షం కూడా పడ్డది బాగానే. ఇంత వర్షం పడ్డా టెట్ అయిపోయిన 2 days రెస్ట్ తీసుకోకుండా, నోటిఫికేషన్ లేకుండా మీరందరు ఇక్కడికి వచ్చారంటే సంథింగ్ ఈజ్ దేర్, మీలో ఏదో ఉందండి. అది అందరికీ సాధ్యం కాదు, అది మీలోనే ఉందని చెప్తాను నేను. ఇది వాస్తవం. అంటే ఇంత వర్షం, రెయిన్ సీజన్లో కూడా మీరు అన్ని పనులు వదిలిపెట్టుకొని ఆ డెమో క్లాస్ వినాలని వచ్చారు కదా, ఆ ఫీల్ ఉంది చూసారా, అది డిఎస్సి ఎగ్జామ్ కంప్లీట్ అయ్యేంత వరకు ఉంచుకోండి, జాబ్ వస్తుంది. చెప్తున్నా మళ్ళీ ఒక డ్యామ్ షూర్. నోటిఫికేషన్ పడ్డాక మన ఇన్స్టిట్యూట్కి బ్యాగులు వేసుకొని వస్తారండి, 1000 మంది వస్తారండి. నాకు నిజంగా బాధ అనిపిస్తుంది. మళ్ళీ కూడా వస్తారు, ఇప్పుడు కాదు, ఇప్పుడు రానిగా, ఇప్పుడు ఇట్లానే వస్తుంటారు 100 మంది, 50 మంది, 150 మంది. ఎప్పుడైతే నోటిఫికేషన్ పడ్డదో అప్పుడు లేస్తాను మనోడు. ఏమి ఉండదండి అప్పుడు. మీకు అనిపించుంటుంది టెట్ ఎగ్జామ్కి ఒక 15 days ముందు, నేను యూట్యూబ్లో క్లాస్ కూడా చెప్పింటా, రివిజన్ క్లాస్. టెట్ ఎగ్జామ్కి 15 days ముందు, ఏపీ వాళ్ళు కూడా వినండి, టెట్ ఎగ్జామ్కి 15 days ముందు ఇంకొక 20 days ఉంటే బాగుంటుంది.
ఇంకొక 15 రోజులు ఉంటే బాగుంటాయి. ఎంతమందికి అనిపించిందండి దేవుడు ఇంకొక 10 రోజులు ఉంటే ఎంత బాగుండు? ఎస్, ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయండి. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నానండి, మీరు రావడం చాలా గ్రేట్. మీరు మాత్రమే వచ్చారు 3 లక్షల మందిని కాదని అంటే మీరు మాత్రమే ముందు కొట్టగలరు జాబ్. కాబట్టి ఆ ఫీల్ అయితే ఏదైతే ఉంటుందో దయచేసి డిఎస్సి నోటిఫికేషన్ పడి డిఎస్సి ఎగ్జామ్ అయ్యేంత వరకు ఉంచుకోండి బై. నేను రాసిస్తే నీకు కావలిస్తే నీకు 100% జాబ్ వస్తుంది, నో డౌట్. 100% జాబ్ కొడతావు. ఎవడైతే ముందుగా వస్తారో వాడే ఈజీగా కొట్టడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. లాస్ట్గా వస్తే జాబ్ కొట్టడం అనేది అంత ఈజీ అయితే కాదండి. ఆ సిలబస్ చాలా ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి నేను చెప్తున్నాను, స్టార్ట్ చేయండి ప్రిపరేషన్. ఈరోజు కాకుండా రేపైనా పర్లేదు, మండే నుంచైనా పెట్టుకోండి. 2-3 డేస్ ఎక్కువైనా పర్లేదు, కానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం ఆపకండి. ఇక ఏపీ వాళ్ళు ఉన్నారు కదా, ఏపీ వాళ్ళు కొంతమంది ఉన్నట్టున్నారు. ఏపీ వాళ్ళకి ఆల్రెడీ టెట్ నోటిఫికేషన్ పడ్డదండి. సో ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉండాలి. ఏపీ వాళ్ళ టైం చూడండి, 45 డేసే ఉంది. చూడండి, ఏపీ వాళ్ళని చూస్తే మన తెలంగాణలో అర్థం కావాలి, 45 డేస్ టైమే. సేమ్ డిఎస్సి కూడా అంతే ఇస్తారండి. తెలంగాణలో డిఎస్సి నోటిఫికేషన్ పడ్డా, ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ పడ్డా 45 డేస్, లాస్ట్ 60 రోజులండి, అంతకుమించి ఉండదు. ఒకటే చెప్తున్నానండి, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక డిఎస్సి కానీ టెట్ కానీ ప్రిపేర్ అవ్వాలంటే 60 డేస్ అస్సలు సరిపోదు. అసలు కోచింగ్ సెంటర్కి రావడానికి ఆ క్లాసెస్ వినడానికి సరిపోదండి. టెట్ కానీ డిఎస్సి కానీ ప్రిపేర్ అవ్వాలంటే నా దృష్టిలో జాబ్ కొట్టాలి అంటే మినిమం 6 నెలలు సమయం కావాలండి. ఒక 3 నెలలు కోచింగ్, ఒక 3 నెలలు ప్రిపరేషన్, అప్పుడు మాత్రమే నువ్వు జాబ్ కొట్టగలవు. కాబట్టి మీరు నోటిఫికేషన్ పడలేదనే ఫీలింగ్ పక్కన పెట్టండి. ఏపీ వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి, 45 రోజుల్లో ఉందంటే ఉండని, అందరికీ 45 రోజులే కదా, మీకు ఒక్కరికే 45 డేస్ కాదు కదా. ఏపీలో ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి 45 డేసే. కాబట్టి టైం తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ప్రిపరేషన్ అనేది కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఎవరైనా సక్సెస్ కాగలుగుతారు. దట్ ఈస్ క్లియర్. సో మొత్తం మీద మీరు రావడం అనేది శుభసూచకం. మీకు సక్సెస్ అనేది 100% రావాలని కోరుకుంటున్నా. ఇక మూడో విషయం వచ్చేస్తే తెలుగు సబ్జెక్ట్కి సంబంధించిన దాన్ని కనుక గమనిస్తే మనకి ఏపీలో కానీ తెలంగాణలో కానీ కామన్గా తెలుగు అందరికీ తెలిసిన విషయమే. మన రీసెంట్గా జరిగిన టెట్లో చాలామందికి తెలుగులో 25+ వచ్చాయి. నేను గతంలో క్లాసులో కూడా చెప్పాను, వచ్చాయి కూడా. ఎంతమందికి వచ్చాయో నాకు తెలియదు, కానీ ఎంతమందికి వచ్చాయంటే ఉన్నారా ఓల్డ్ బ్యాచెస్ ఉన్నారా? నన్ను చూసి ఉంటారు మీరు ఆల్రెడీ. ఎంతమందికి 25+ వచ్చాయి నిజంగా? వెరీ గుడ్ అండి. చూడండి ఇక్కడ కనిపిస్తుంది. మ్యాక్సిమం 30 out of 30 తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. కొంత మెథడ్లో కొద్దిగా ఒకరిద్దరు బిట్స్ మిస్ చేశారంట. కంటెంట్లో మాత్రం 24 out of 24 కొట్టిన వాళ్ళు ఉన్నారు. చాలామంది మెసేజ్ చేస్తూ ఉన్నారు. సో మెథడ్లో కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యి చేసి ఉండొచ్చు. సో అంత తెలుగే చాలామందిని కాపాడింది అంటుంటారు. అందుకే కొద్దిగా తెలుగు పేపర్ అనేది యావరేజ్గా వచ్చింది, కష్టంగా రాలేదు, యావరేజ్గా వచ్చింది. సో కంపల్సరీ ఏపీ వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ తెలుగు కామన్ అండి. సో ఏపీలో కూడా 45 డేస్ టైమే ఉంది, తెలంగాణకు మాత్రం టైం పడుతుంది. నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశము, తెలుగు టెట్లో పేపర్ యావరేజ్గా వచ్చింది కాబట్టి డిఎస్సిలో కూడా ఇట్లే ఉంటుందని భ్రమపడకండి. మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా చాలామంది అబ్బా చాలా ఎంత బాగా వచ్చింది పేపరు, సబరణమయ అనే గణాలు చిన్న చిన్నగానే ఇచ్చారు, బాగా ఇబ్బంది పెట్టలే. మనమేమో కందపద్య గణాలు సీసపద్య గణాలు నేర్చుకుని వెళ్ళాం. కానీ మీరు టఫ్గా ప్రిపేర్ అయినందుకే పేపర్ ఈజీగా ఉందండి. వాస్తవానికి పేపర్ ఈజీగా లేదు, మీరు స్టాండర్డ్గా ప్రిపేర్ అయ్యారు కాబట్టి ఆ పేపర్ ఈజీగా అనిపిస్తుంది. బట్ ఆ పేపర్లో కూడా 20 మార్కులు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, అనేది ఇన్స్టిట్యూట్ వాళ్ళు. సో మొత్తం మీద ఏమైనా కూడా చెప్తున్నాను, డిఎస్సికి పేపర్ ఈ విధంగా ఎక్స్పెక్ట్ చేయకండి. మళ్ళీ చెప్తున్నా, అది ఏ సబ్జెక్ట్ అయినా సరే, తెలుగు అయినా కానీ ఏం కానీ. డిఎస్సి ఎందుకు టెట్ పేపర్ అలా ఇచ్చారంటే అది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారంట పేపర్. సో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసరికి దాంట్లో ప్రామాణికం అనేది కనిపించట్లేదు నాకైతే. కొన్ని ఏరియాలో సందులు కవర్ చేయలేదు, కొన్ని ఏరియాలో కవర్ చేసి. అందుకని నేను చెప్తున్నాను, ఇదే విధంగా డిఎస్సిలో పేపర్ ఎక్స్పెక్ట్ చేయకండి. నో డౌట్ డిఎస్సి మాత్రం ఖచ్చితంగా టఫ్గానే వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే క్వాలిఫై ఎగ్జామ్ కాబట్టి 4 years టెట్ జరిగింది కాబట్టి ఈజీగా ఇచ్చారు. కానీ నెక్స్ట్ డిఎస్సి ఎక్కువ మంది పోటీ పడతారు కాబట్టి కంపల్సరీగా పేపర్ టఫ్గా వచ్చే ఛాన్సెసే ఉన్నాయి. కాబట్టి దానికి తగిన విధంగానే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఏపీ వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ 100%. ఇకపోతే ఏపీ వాళ్ళకి కానీ తెలంగాణ, ఏపీలో టెట్ తీసుకుంటే 30 మార్కులు, తెలంగాణలో మనకి డిఎస్సిలో 12 మార్కులు అండి. తెలంగాణ వాళ్ళు, నేను ఏపీ వాళ్ళకి ఒక 10 నిమిషాల తర్వాత క్లాస్ చెప్తాను, జస్ట్ వినండి చాలు. సో వాళ్ళకైనా వీళ్ళకైనా డిఎస్ కూడా సేమ్ కాబట్టి వాళ్ళు వీళ్ళు ఒకసారి వినండి. ఏపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తాను. సో తెలంగాణలో మనకి తెలుగులో 12 మార్కులు అండి. సైకాలజీ, అది మనకి ఇంగ్లీష్ కానీ అండ్ మ్యాథమెటిక్స్ కానీ సైన్స్ కానీ సోషల్ కానీ. మీకు జాబ్ కావాలా? జాబ్ వస్తే బాగుంటుందా చెప్పండి, నాకు ఆన్సర్ చెప్పండి. మీకు జాబ్ రావాలనుకుంటున్నారా? జాబ్ వస్తే బాగుంటుందా? జాబ్ కంపల్సరీ రావాల్సిందేనా? రావాల్సిందే కదా, కంపల్సరీ రావాల్సిందే. ఎస్, నేను సింపుల్ ఐడియా చెప్తానండి. జాబ్ కంపల్సరీ రావాల్సిందంటే ఏం చేయకండి. ఇప్పుడు మీరు ఎంత ఫ్రీగా ఉన్నారంటే తెలంగాణ వాళ్ళు, నోటిఫికేషన్ లేదు, టెట్లో మంచి స్కోర్ వస్తుంది, కొంతవరకు 90 వరకు క్రాస్ అవుతుంది. కాబట్టి మీకు ఎంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే అంత ఈజీగా జాబ్ కొట్టొచ్చండి. ఇంగ్లీష్ మీడియం కానీ తెలుగు మీడియం కానీ ఎవరైనా కానీ. సో ఒకటే చెప్తున్నానండి, 12 5 60
12 5 60. గతంలో ఉన్నటువంటి మోడల్ ప్రకారం చెప్తున్నాను, ప్రతి సబ్జెక్ట్కి 12 మార్కులు అండి. 12 మార్కులు తెలుగు, 12 మార్కులు హిందీ తప్ప అన్నీ ఉన్నాయి. ఇంగ్లీష్కి 12, మ్యాథ్స్కి 12, సైన్స్కి 12, సోషల్కి 12, 2 తోకలు ఉన్నాయి. పర్స్పెక్టివ్ సైన్స్ ఒకటి 10 మార్కులు, రెండవది జీకే, చిన్నారి పెళ్లి కూతురు, చక్రవాకం 2. అంటే అది డిఫరెంట్, మనకి అది ఇబ్బంది పెడతా ఉంటాయి. బట్ అవి కూడా మంచి ఫ్యాకల్టీ మన దగ్గర ఉన్నారు. దాన్ని కూడా పర్ఫెక్ట్గా చెప్పే ఫ్యాకల్టీ మన దగ్గర ఉన్నారు. అది కూడా బిట్ మిస్ అవ్వకుండా చెప్పే ఫ్యాకల్టీ మన దగ్గర మాత్రమే ఉన్నారు. నో డౌట్, దాంట్లో కూడా మీరు మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు. ఇకపోతే ఇక్కడ చూడండి, 12కు అన్నింటిలో 10 వేసుకోండి. 10 నేను చెప్పేది మీకు జాబ్ కావాల్సింది అంటారు కాబట్టి టార్గెట్ ముందే ప్లాన్ చేసుకోండి. ఏపీ వాళ్ళు కూడా సేమ్ ప్యాటర్న్లో ఉంటుందండి మ్యాక్సిమం. ఇక్కడ చూడండి 50 మార్కులు వచ్చినాయండి, అన్నిట్లో 10+10+. ఇకపోతే మనకి పర్స్పెక్టివ్ జీకే 10 తీసుకున్నా మన దగ్గర మంచి ఫ్యాకల్టీ ఉన్నారు కాబట్టి ఒక 15 దాకా ఎక్స్పెక్ట్ చేసిన రఫ్లీ. అంటే 15 వస్తాయా లేవనే తెలియదు, మన వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఖచ్చితంగా వస్తాయి. సో 65 మార్క్స్ అండి. డిఎస్సిలో 80కి 65 కొడితే నువ్వు టాప్ 10లో ఉంటావు, నో డౌట్, 100% నేను చెప్తున్నా. డిఎస్సిలో కనుక 80 మార్క్స్కి 65 మార్క్స్కి వస్తే ఆల్రెడీ టెట్లో 10, 12 ఉంటాయి కదా, వాటిని యాడ్ చేసుకోండి. 75+ కనుక మనం బార్డర్లో ట్రై చేస్తే మీరు టాప్ 10లో ఉంటారు. కట్ ఆఫ్ తగ్గిపోతుందండి. అంత ఇంత ఈజీగా పేపర్ రాదు అక్కడ. 60 రావడమే గగనం, బట్ మీకు ర్యాంక్ కావాలి కాబట్టి 65 వరకు మీరు రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇదే టార్గెట్ ఏం పెట్టుకోకండి, 10 పెట్టుకోండి. అన్నింటిలో 10, 10, 10, 10, 50. ఇందులో మొత్తం దీంట్లో కలిపి 15, మొత్తం 65 మార్కులు వస్తాయండి. కాబట్టి ఈజీగా మీరు డిఎస్కి ఈ రోజు నుంచే ప్లాన్ చేసుకోండి, ఆ టార్గెట్ రీచ్ అయ్యే విధంగా ట్రై చేయండి. సో తెలుగుకు సంబంధించిన దాంట్లో ఆల్రెడీ ఓల్డ్ స్టూడెంట్స్ తెలిసే ఉంటుంది, బట్ కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఫస్ట్ క్లాస్ వింటున్నారో, ఎంతమంది వింటున్నారు నా క్లాస్ ఫస్ట్ టైం? నా క్లాస్ ఫస్ట్ టైం వింటున్నారు వాళ్ళ కోసం చెప్తున్నా, పాత వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. సో తెలుగు సబ్జెక్ట్ సంబంధించిన దాంట్లో గత టెట్ ఎగ్జామ్లో చూస్తే సబరణమయ అనే గణాలు ఇచ్చారు, వృద్ధులంటే ఏమని అడిగారు, ఐ ఔ ఆర్లు, ఇలాంటివి మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. మనకి ఛందస్సులో కందము కానీ, సీసము కానీ, ఆటవెల్ది లక్షణాలు కానీ, అలాగే వర్ణమాల పాయింట్స్ కానీ, సమాసాలు కానీ, సమాసాలు కూడా చాలా ఈజీగా ఇచ్చాడు గత టెట్ ఎగ్జామ్లో. గుణహీనుడనే పదం ఇచ్చారు, అది రన్నింగ్ మెట్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ అదే ఇచ్చా. నేను ఏదైతే నోట్స్ ఇచ్చానో అదే అందులోకి వెళ్ళి వచ్చిందండి. సో దాన్ని బేస్ చేసుకొని నేను క్లాస్ చెప్పను, నేను దాన్ని మించి క్లాస్ తీసుకుంటా. ఎందుకంటే నేను టెట్ పేపర్ని దృష్టిలో పెట్టుకుని ఇలాగే వస్తూనే ప్లాన్ చేసుకోనండి. పేపర్ ఎంత టఫ్గా వచ్చినా నా స్టూడెంట్ హ్యాండిల్ చేయాలనే ఉద్దేశంతో క్లాస్ చెప్తా. సో అది నా సిస్టమ్ అనమాట. కాబట్టి తెలుగు సబ్జెక్ట్ గురించి మీరు మర్చిపోండి. 10+ టార్గెట్ నేను పెట్టుకున్నా. 20 బిట్లు అనమాట, 24 బిట్లు వస్తాయి. ఇందులో మనకి టెట్లో 1 మార్కు, ఇక్కడ హాఫ్ మార్కే, అంటే 24 బిట్స్. మ్యాక్సిమం 10+ కనుక టార్గెట్ పెట్టుకొని నేను ప్లాన్ చేసినా, మీరు ప్లాన్ చేసినా, ఒక్కొక్క మార్కు చాలా ఇంపార్టెంట్ అండి. చూడడానికి తక్కువ అనిపిస్తాయి మార్కులు, కానీ చెప్తున్నాను కదా, మీకు టెట్లో 7 మార్కులు అక్కడ 1 మార్కుతో సమానం. కానీ డిఎస్సిలో పాయింట్ గుర్తుపెట్టుకోండి, గత డిఎస్సిని గమనిస్తే ఒక్క బిట్టు తప్పు చేసినా 0.5 పోతాయండి. 0.5 పోతే నీ ర్యాంకు 500 నుంచి 1000 ర్యాంక్ మధ్యలో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. డిఎస్సి చాలా కీలకమైందండి. టెట్లాగా కాదు, టెట్లో 1 మార్కు అయినా ఏం కాకపోవచ్చు, 7 మార్కులు పోతే 1 మార్కు, అక్కడ 1 మార్కు, ఒక చిన్న బిట్ మిస్ అయితే నీకు మార్క్ మిస్ అవుతుంది. పాయింట్లలో ర్యాంక్ ఎంత మిస్ అవుతుందంటే 500 నుంచి 1000 మధ్యలో ఉంటుంది. అక్కడే జాబ్ నీకు ఇంకా ఉన్న పోస్టులే 200, నీకు 500 ర్యాంక్ పోయిందంటే పోయినట్టే కదండి. కాబట్టి డిఎస్సి నేను చెప్తున్నానండి, మీకు నిజంగా చెప్తున్నాను, ఎంత మంచి ఛాన్స్ దొరకదు మళ్ళీ తెలంగాణలో, డిఎస్సిలో, ఏపీలో ఉండదు. ఖచ్చితంగా నేను పెట్టిన టార్గెట్ని ఇప్పుడే ప్లాన్ చేసుకుంటూ వెళ్ళండి, నీకు 100కు 1000% వస్తుంది. తెలుగు సబ్జెక్ట్ గురించి నేను క్లాసులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాంట్లో మాత్రం 10+ నేను తెప్పిస్తా. నాకు ఒకటే, నేను ప్రతి బ్యాచ్ వాళ్ళకి చెప్తా, నాకు వర్ణమాల కావాలి క్లాసులో. వర్ణమాల అంటే ఏంటి? ఆలు కాకుర్తాలు రావాలి, ఇక మిగతా ఏం అవసరం లేదు నాకు. నీకు తెలుగు చదవడానికి రావాలి, వర్ణమాల వస్తే నా క్లాస్లో కూర్చోపోయి నేను చెప్తా. కొంతమంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటారు, సార్ నాకు తెలుగులో ఏమి రావు. నీకు ఏమి రాకపోవడమే నాకు ప్లస్ పాయింట్, నాకు ఏమి వద్దండి. నాకు మీకు ఆ నుంచి రౌతి వరకు ఏమి ఉంటాయి అంటారు కదా, చిన్నప్పుడు రౌతి అంటుంటాం. సో రౌతి అనకూడదు కానీ, సో అవి కానీ మనకి కాకుర్తాలు అంటాం కదా, అవి వచ్చి తెలుగు చదవడానికి వస్తే చాలు, నీ క్లాసులో కూర్చొని నేను తెప్పిస్తాను మార్కులు. సో రెగ్యులర్ క్లాసెస్ వింటే చెప్పగలుగుతాం. సో అందులో ప్రతి పాయింట్ అండి, సందులు కానీ, సమాసాలు కానీ, అలంకారాలు కానీ, మీకు రీసెంట్గా జరిగిన టెట్లో ఎక్కువగా పదజాలం పైన క్వశ్చన్స్ వచ్చాయి, అర్థాలు, పర్యాయ పదాలు. సో వాటన్నిటికేమైనా నేను ప్లాన్ చేసుకుని ఉన్నాను, దాన్ని తగ్గట్టు మీకు చెప్తాను. ఇప్పుడు చెప్పే టైం లేదు కాబట్టి షార్ట్ కట్ చేస్తున్నా. సో తెలుగు గురించి మర్చిపోండి మీరు మర్చిపోండి, నేను చూసుకుంటా. దాని గురించి మీరు పక్కన అసలు ఆలోచన పెట్టుకోకండి, రైట్? అది క్లియర్ అండి. ఇకపోతే రెండవ పాయింట్ ఏంటంటే, చాలామందిలో ఉన్న డౌట్, సార్ ఇప్పుడు ఆఫ్లైన్కి వెళ్ళాలా, ఆన్లైన్కి వెళ్ళాలా, ఇదే డౌట్స్ ఫోన్ చేస్తూ ఉన్నారు. సార్ మరి డిఎస్సి టెట్ అయిపోయింది సార్, డిఎస్సికి ఆఫ్లైన్ రావాలా, ఆన్లైన్ రావాలా? భయ్యా నీకు ఓపిక ఉంది,
నీకు 2 కాళ్ళు ఉన్నాయి, 2 కళ్ళు ఉన్నాయి, టైం ఉంది, పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు, వచ్చే ఆఫ్లైన్. అస్సలు టైం లేదు సార్, మస్తు బిజీ, నేను ఆన్లైన్కి వెళ్ళిపో. ఏదో లైన్లో అయితే ఉండాలి కదా, ఆ లైన్ ఈ లైన్ లేకపోతే ఏ లైన్కి పోతాం. సింపుల్ లాజిక్ అండి. మనమంతా యంగ్ ఉన్నాం, ఓపిక ఉంది, ఓ 3 నెలలు స్పెండ్ చేయగలుగుతాం హైదరాబాద్లో. ఫర్ ఎగ్జాంపుల్ రేపు జాయిన్ అవుతావా, నెక్స్ట్ వీక్ జాయిన్ అవుతావా, దట్స్ యువర్ ఒపీనియన్. ఇంకా టైం ఉంది కాబట్టి నీ దగ్గర ఓపిక ఉందండి. ఖచ్చితంగా ఆఫ్లైన్ రావడం వల్ల ఒక ఎన్విరాన్మెంట్ అనేది బాగుంటుందండి, ఒక పోటీ పెరుగుతుంది. ఆన్లైన్లో పెరగదనట్లేదండి, ఎవరికైతే వీలు కాదో వాళ్ళు ఆన్లైన్లో చూసుకోవాలి. కాబట్టి నీకున్న పరిస్థితులను బట్టి ఒక లైన్ సెట్ చేసుకో. రెండో అతి ముఖ్యమైన పాయింట్, చాలామంది అడుగుతుంటారు, ఫోన్ చేశారు, మొన్ననే ఫోన్ చేశారు, సార్ టెట్లో బాగానే వస్తున్నాయి సార్, 106 మార్కులు వస్తున్నాయి, మరి డిఎస్సిలో టెట్ అది స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవ్వాలా, ఏసీటీ ప్రిపేర్ అవ్వాలి? ఇది ఒక పెద్ద డైలమానండి, పెద్ద డైలమా, పెద్ద కన్ఫ్యూజన్. 99% ఎస్ఈడి పోస్టులు ఎక్కువ ఉంటాయండి, పక్కా, అది రాసుకోండి మీరు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తక్కువ ఉంటాయి. నేను ఒకటి చెప్తున్నా, 2 ప్రిపేర్ కాకండి, ఎటు కాకుండా పోతావు. ఎందుకంటే దాని విధానం వేరే, దీని విధానం, 2 ప్రిపేర్ అయితే అటు ఇటు కాకుండా కన్ఫ్యూజ్ అయిపోతామండి. ఒకటి ప్రిపేర్ అవ్వడం కష్టం. కాబట్టి ఏదైతే ప్రిపేర్ అవ్వాలనుకున్నా అదే స్టాండర్డ్గా ప్రిపేర్ అవ్వండి, దాని మీద నోట్స్ ప్లాన్ చేసుకోండి. నాకు ఎస్ ప్రకారం అయితే ఎస్జిటికి ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయి, ఎందుకంటే ఆల్రెడీ మనకి రీసెంట్గా ప్రమోషన్స్ ఇవ్వాలని చెప్పారు తెలంగాణ గవర్నమెంట్. సో అందరు ఎస్జిటి వాళ్ళందరూ ఏం చేస్తారు, స్కూల్ అసిస్టెంట్కి వెళ్ళిపోతారు. అప్పుడు ఏమి ఖాళీగా ఉంటాయండి, ఎస్జిట్లే ఖాళీలు ఉంటాయి. నాకు తెలిసి ప్రతి జిల్లాలో 200 నుంచి 500 పోస్టులు ఖాళీ ఉంటాయండి ఎస్జిటి. స్కూల్ అసిస్టెంట్ 20 పోస్టులు ఉంటాయి. బట్ నేనేమంటున్నానంటే, స్కూల్ అసిస్టెంట్ 20 పోస్టులు ఉన్నప్పటికీ కూడా నువ్వు కొడతావు అనే నమ్మకం ఉంటే స్కూల్ అసిస్టెంట్కి వెళ్ళిపో. నీకుంటే ఆ కాన్ఫిడెంట్ లెవెల్ ఉంటే, ఆ నమ్మకం కూడా ఉండాలి కదా. ఎందుకంటే తక్కువ పోస్టులు ఉన్నప్పుడు ఒక్కోసారి మిస్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. కాన్ఫిడెంట్ లెవెల్ అనేది ఎక్కువగా ఉంటే చెప్పలేం, కానీ సో ఎక్కువ పోస్టులు ఉన్న వైపు మాత్రమే మీరు టర్న్ అవ్వండి. నా సజెషన్, 200-300 పోస్టులు ఉన్నప్పుడు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. తక్కువ మనకు కావాల్సింది అండి, ఆ స్కూల్ అసిస్టెంట్ ఫస్ట్ ఒక జాబ్ అయితే కొట్టుకోవాలి కదా భయ్, ఆ తర్వాత ఏదో గ్రూప్ 1 ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి ఎక్కువ పోస్టులు ఏదైతే ఉంటాయో తెలంగాణలో అయితే ఎస్జిటికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్లు కూడా తక్కువ ఉండొచ్చు. ఒకవేళ గురుకుల నోటిఫికేషన్ ఉంటుంది అనుకోండి, కంపల్సరీ గురుకులనే వెళ్ళండి. ఒకవేళ డిఎస్సి కన్నా ముందు గురుకుల నోటిఫికేషన్ పడ్డదనుకోండి, సో 100% గురుకులకే వెళ్ళండి, బీఈడి చేసిన వాళ్ళు. సో ఏ నోటిఫికేషన్స్ అయితే ఎర్లీగా పడుతున్నాయి అవి, బట్ కామన్గా ఉన్న సబ్జెక్ట్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇప్పుడైతే ఈ రెండింటికి కామన్గా ఉన్న సబ్జెక్ట్ పైన ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఏదో ఒకటి బై నెక్స్ట్ ఇయర్ మే కల్లా అన్ని నోటిఫికేషన్స్ అయిపోతాయి. ఏపీలో కూడా మనకి గ్రూప్స్ ఛాన్సెస్ ఉన్నాయి. డిఎస్సి ఏపీలో కూడా నవంబర్లో ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఏపీ వాళ్ళకి కానీ తెలంగాణ వాళ్ళకి కానీ ఈ 1 సంవత్సరం త్యాగం చేయండి బై. ఇక మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 2023 మే తర్వాత మీరు 5 ఏళ్ళ దాకా ఏమి ఉండదండి. ఇక పక్కా ఛాలెంజ్ చేస్తున్నా, ఎప్పుడైతే ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోతాయో మీరు మళ్ళీ ఎలక్షన్ల వరకు వెయిట్ చేస్తూ ఉండాలి 5 ఏళ్ళు. అప్పటి వరకు నీ ఏజ్ ముదిరిపోతూ ఉంటుంది. కాబట్టి ఒక 5 నుంచి 10 నెలలు ఇక అదే పనిలో ఉండండి బై. ఏ నోటిఫికేషన్ ఎర్లీగా పడుతుందో దానిపైన ప్రయత్నం చేస్తూ ఉండండి. మీరు డిఎస్సి పెట్టుకోండి, గ్రూప్స్ పెట్టుకోండి. కానీ చాలా తెలంగాణలో ఏపీలో అందరు డిఎస్సి పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు. కంపల్సరీగా ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. మళ్ళీ ఒక చిన్న అంశం చెప్తున్నానండి, ఒకవేళ నేను ఇంతగానో చెప్తున్నాను కదా బై, నువ్వు ఇంటికి వింటావు, బాగా ప్రిపేర్ అవ్వాలనుకుంటావు, వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఎన్విరాన్మెంట్ నేను మార్చేస్తుంది. ఇంటి దగ్గర ఉన్న వాతావరణం వేరండి. ఈ తెలుగులు గుర్తురావు, ఈ ఇంగ్లీష్లు గుర్తురావు, మళ్ళీ నీ పనులు నువ్వు పడతావు. కానీ మళ్ళీ నువ్వు నోటిఫికేషన్ పడే ముందర వస్తావు, చాలా ఇబ్బంది పడతారండి. ముందే చెప్తున్నా, నోటిఫికేషన్ పడే ముందర రాకండి బై, ప్రిపేర్ అవ్వకండి, అయితే స్ట్రాంగ్ అవ్వండి. రెండే కాన్సెప్ట్. ఒకవేళ నీకు డిఎస్సి ఏపీ వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ డిఎస్సి కనుక ప్రిపేర్ అవ్వాలంటే, కొట్టాలంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేయి, ఎండింగ్ వరకు కొనసాగించు. లేదంటే సైలెంట్గా ఉండి టైం వేస్ట్ అవుతాయి. నువ్వు దానివల్ల వర్క్ చేస్తుంటే బెటర్. డబుల్ వేస్ట్, హాస్టల్ ఫీజు వేస్ట్, అన్ని వేస్ట్. ప్రిపేర్ అవ్వాలంటే స్ట్రాంగ్, లేదంటే లైట్స్. ఈ రెండే కాన్సెప్ట్ పెట్టుకోండి. సో ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పండి. నిజంగా నోటిఫికేషన్స్ ఇన్ని పడుతున్నాయి, నువ్వు ప్రిపేర్ అవ్వలేదు, మిస్ అయిపోతుందండి జాబ్. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? మనకి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయండి తెలంగాణ ఏపీ వాళ్ళకి? గవర్నమెంట్ జాబ్ లేకపోతే ఏం ఛాన్సెస్ ఉన్నాయి చెప్పండి సార్, అప్పుడు చెప్పండి నాకు. వితౌట్ గవర్నమెంట్ జాబ్ మనకి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? ఏం చేస్తారు చెప్పండి? ఈ ఇయర్ మొత్తం నోటిఫికేషన్స్, రేపు గ్రూప్ 4 కూడా పడుతుందంట తెలంగాణలో, కమింగ్ సూన్. అంటే ఇన్ని నోటిఫికేషన్స్ పడతా ఉన్నాయి, మిస్ అయిపోయింది, సరిగా చదవలేదు, చెప్తే వినలేదు, మళ్ళీ ఇంటికి వెళ్ళి టైం అంతా వేస్ట్ చేసుకున్నావు, 3 నెలలు వేస్ట్ చేసుకున్నావు, నోటిఫికేషన్ పడే ముందర వచ్చి కూర్చున్నావు, మిస్ అయింది. ఏం చేద్దాం చెప్పండి? మీకు జాబ్ మిస్ అయితే ఏం చేస్తారు? నాకు ఒక ఆన్సర్ చెప్పాలి. ప్రతి ఒక్కరిని అది అడుగుతా. జాబ్ మిస్ అయితే ఏం చేద్దాం అనే క్వశ్చన్ అడుగుతా. ఏం చేద్దాం చెప్పండి మేడం?
పెళ్లి చేసుకుందాం, మ్యారేజ్ కాని వాళ్ళు పెళ్లి చేసుకోవాలి, అంతే కదా మేడం? మరి అయిన వాళ్ళు ఏం చేయాలి? పోనీ అబ్బాయిలు ఏం చేయాలి చెప్పండి? ఏం చేస్తారు బై? గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్ ఏపీలో పడుతున్నాయి, తెలంగాణలో పడుతున్నాయి. వేస్తా అని చెప్పింది కేసీఆర్ సారే, నువ్వేమో నిర్లక్ష్యం చేసినావు, ఇప్పుడు ఇన్నో ఇంటికి వెళ్ళి వదిలేస్తున్నావు. ఏం చేద్దాం చెప్పండి సార్? ఒక్క ఆన్సర్ చెప్పండి. ఒక్క ఛాన్స్ అని ఉందండి మనకి? సాఫ్ట్వేర్ కాకపోయా మనది, మనకి ఇంత కంప్యూటర్ ఆపరేటింగ్ ఇంత లేకపోయా, మనకి సాఫ్ట్వేర్ కాకపోయా, బీటెక్ కాకపోయా, మన టెక్ అంతా వేరే. జాబ్స్ లేవండి. చెప్తున్నానండి, ప్రైవేట్ సెక్టర్లో లైఫ్ శాశ్వతం కాదు బై. నేను ప్రతి బ్యాచ్లో చెప్తున్నా. ఎక్స్పీరియన్స్ ఒకటి, ఒక ఏజ్ పెరిగినా కొద్దీ 40 ఏళ్ళ తర్వాత చాలా బాధ అనిపిస్తుంది ఒక వ్యక్తికి. ఒక 40 ఏళ్ళు ఒక వ్యక్తి స్టేజ్ దాటిన తర్వాత 40 ఇయర్స్ దాటిన క్షణం నుంచి, అరే నేను 20 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళు ఏం పని చేసినా అనిపిస్తుందండి, పక్కా అనిపిస్తుందండి. 20 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు నాకు అవకాశాలకు దొరికినాయి, నేను ట్రై చేయలేకపోతే కదా. 40 ఏళ్ళ తర్వాత ప్రతి నిమిషం బాధపడతారండి మీరు. నేనేమంటున్నానంటే అలాంటి బాధ మీకు పడొద్దండి, ట్రై చేయండి. ఈ ఒక్క సంవత్సరం వదిలేయండి. ప్రతి బ్యాచ్లో చెప్తుంటా, ఈ ఒక్క 5-6 నెలలు, ఒక 10 నెలలు వదిలేసి ఏ నోటిఫికేషన్ నీకు అనుకూలంగా ఉందో దాన్ని గట్టిగా చదవండి సార్, వస్తుంది. మనం అనుకున్నంత కష్టం కాదు, మనం అనుకున్నది ఈజీ కాదు. మనం ప్రయత్నం చేయడమే మన లక్షణం, మనకు కంపల్సరీ తెచ్చుకోవచ్చండి ఎవరైనా సరే. కాబట్టి ఖచ్చితంగా మీరు ట్రై చేస్తూ వెళ్ళండి. మిస్ అయితే ప్రైవేట్ సెక్టర్లలో పనిచేయడం కష్టమండి. వాడు చాలా దారుణము, పీల్చి పిప్పి చేస్తాడు. మీరు చూడండి ప్రైవేట్ స్కూళ్ళలో 4,000, 5,000, 6,000, 10,000 ఇంతే. కానీ ఒక వ్యక్తి సరాసరి ఒక ఫ్యామిలీని బతికించుకోవాలంటే ఒక వ్యక్తికి 40,000 పైన జీతం ఉండాలంటే, ఒక ఫ్యామిలీలో ప్రజెంట్గా బతకాలంటే. కాబట్టి ఫ్యూచర్ దారుణంగా ఉండకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. ఒకవేళ జాబ్ చేసే వాళ్ళు ఉన్నా ఎవరైనా సరేనండి, నేను ఒక్కటే చెప్తానండి, కొట్టాలి అంటే దానికి ప్రాణం పెట్టాల్సిందే, నువ్వు ఏది ప్రిపేర్ అయినా. సో తెలంగాణలో భయంకరంగా ఛాన్సెస్ ఉన్నాయి నోటిఫికేషన్స్, ఏపీలో కూడా నోటిఫికేషన్స్ కమింగ్ సూన్ వస్తాయి అంటున్నారు. సో ఏపీలో ఆల్రెడీ టెట్ 2 నోటిఫికేషన్ పడ్డది, డిఎస్సి కూడా నవంబర్లో ఉంటుంది. మేబీ 2 ఒకే రకమైన సమయానికి అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏది ఏమైనా ఖచ్చితంగా మీరు జాబ్ కొట్టే ప్రయత్నం చేయండి, టార్గెట్ ముందే ప్లాన్ చేసుకోండి, ఆ ప్లానింగ్ ప్రకారం వెళ్ళండి. సక్సెస్ అనేది 100% వస్తుందండి, దాంట్లో డౌటే లేదు. సో సబ్జెక్ట్ గురించి నేను ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఎందుకంటే చాలా ఉన్నాయి టాపిక్స్ అన్ని. మీకు తెలుగు సబ్జెక్ట్కి సంబంధించి ఏపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వినండి. ఏపీలో 30 మార్కులు ఉంటాయండి, 30 మార్కులకి 25+ కంపల్సరీ వస్తాయి. ఏపీ వాళ్ళైనా, ఏపీకి తెలంగాణకి సిలబస్లో ఒక కవి పరీక్షలు ఒకటే సిలబస్ సేమ్, మిగతాది సేమ్. ఏపీలో గ్రామర్ సేమ్, ఉత్పలమాల గణాలు భరణ బబరవ ఏపీలో కానీ తెలంగాణలో కానీ. తెలంగాణలో భరణ బబర నుండి ఏపీకి వెళ్ళేసరికి గణాలు మారవండి, అవే ఉంటాయి కదా. సో అలాగే కందపద్యంలోని గణాలు నలగగబజస ఏపీలో అలాగే ఉంటాయి, తెలంగాణ అలాగే ఉంటాయి. సో ఏపీ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి కామన్ సిలబస్, ఒక్క కవి పరిచయాలు మాత్రమే కొంత చేంజ్ ఉంటాయి. ఆ చేంజెస్ కూడా నేను క్లాసులో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఏపీ వాళ్ళు 25+, తెలంగాణ వాళ్ళు 10+. మీ టార్గెట్ కంపల్సరీగా మీరు కొట్టగలుగుతారు. ఒక్కటే ఏజ్ ఉంది, అవకాశం ఉంది, కంపల్సరీ రండి. 3 నెలలు స్ట్రాంగ్ కోచింగ్ తీసుకోండి. ఒక 3 నెలలు ఇంటికి వెళ్ళి ప్రిపేర్ అవ్వండి. నీకు జాబ్ రాకపోతే నా దగ్గర రా, నేను ఎందుకు రాలే చెప్తా. నువ్వు 6 నెలలు పెట్టుకో, ఎక్కువ వద్దే వద్దు. 3 నెలలు కోచింగ్, ఇంటికెళ్ళు, కూర్చో. నోటిఫికేషన్ పడకున్నా కూడా కూర్చో, పడ్డాక కంపల్సరీ కూర్చుంటావు. ఎట్లాగో ఒక్క 3 నెలలు కరెక్ట్గా ప్లాన్ చేసుకో బై. నేను చెప్తున్నాను, టాప్ 10 ర్యాంకు రాకున్నా కానీ టాప్ 30 ర్యాంకులో మీరు ఉంటారండి, ఇది మాత్రం డ్యామ్ షూర్. మీరు చూడండి, ఒకసారి నోటిఫికేషన్ వచ్చాక రామయ్యకి రండి, నేను మీకు కనపడను, చాలా వేల మంది ఉంటారండి. కాబట్టి ఇప్పుడే మంచి ప్యాకర్లు కూడా మంచి ఎనర్జెటిక్గా ఉంటారు. ఈ టైంలోనే తొందరగా మూవ్ అవ్వండి. నీ దగ్గర ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు మాత్రం ఆన్లైన్ తీసుకుంటేనే చదువుకోండి బై, చదవడం మాత్రం ఆపకండి. పైసలు లేవు సార్ అంటే ఇంటి దగ్గర ఆన్లైన్ తీసుకొని రోజుకు ఒక 4 గంటలు ప్లాన్ చేసుకుని చదవండి సార్, ఏదో ఒకటి అయితే చేయండి దయచేసి. ఓకేనా? ఎనీ డౌట్స్? ఎవరైనా గ్రూప్స్ వాళ్ళు ఉన్నారా ఇందులో? గురుకుల వాళ్ళు ఉన్నారా ఎవరైనా? గురుకుల, ఎస్, గురుకుల నోటిఫికేషన్ కూడా కమింగ్స్ ఉండండి. గురుకుల కూడా సేమ్ మోడల్, మీరు ఏదైతే పెట్టారో అదే ప్లాన్లో వెళ్ళండి. గురుకుల ఒకవేళ నోటిఫికేషన్ ముందు పడ్డదనుకో, డిఎస్ కన్నా ముందు, సేమ్ మోడల్ ప్లానింగ్ అంతే యాజ్ ఇట్ చేసుకోవాలండి. ఎస్, ఎస్జిటికి ఎంతమంది వెళ్తున్నారు ఇందులో? ఎస్జిటికి రైట్, అందరూ ఎస్జిటికి ఎక్కువ ఉండవచ్చు. ఎనీ డౌట్స్ అండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ అండి. సో ఎక్కువ సమయం నేను తీసుకోను. సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ తీసుకున్నప్పుడు డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే జనరల్ నాలెడ్జ్ అనేది ఉంది, గురుకుల్లో అయితే కేవలం కరెంట్ అఫైర్స్ అనే పార్టే ఉంది. సో రిమైనింగ్ ఇప్పుడు నడుస్తున్న క్లాసెస్ అన్నీ కూడా ఒక పరిధికి లోబడి ఉంటాయి. పరిధి కంటే దాంట్లో ఒక ఉద్గ్రంథం ఉంటుంది, ఆ ఉద్గ్రంథంలో నుంచే బిట్లు వస్తాయి. కానీ వేరే కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చినప్పుడు ఆ పరిధి అనేది మనకు ఆల్మోస్ట్ కనిపించదు.
ఆల్మోస్ట్ కనిపించదు. ప్లస్ న్యూ రేంజ్లోకి ఆటోమేటిక్గా బిట్స్ అనేవి వెళ్తున్నాయి. సెకండ్ ఏంటంటే డెప్త్ కూడా మనకు పెరుగుతుంది. మనం 4 ఏళ్ల క్రితం పేపర్ని దగ్గర పెట్టుకొని దాన్ని చూసి మనం కనుక ఫాలో అయితే ఆటోమేటిక్గా దెబ్బతింటాం. ఎందుకంటే 4 ఏళ్ల క్రితం కరోనా లేదు, డిజిటల్ లేదు, చొచ్చుకొచ్చిన ఇంత విజ్ఞానం లేదు. ఒక్కొక్క ఏరియాస్లో మనం తీసుకునేటప్పుడు చిన్న చిన్న విషయాలు కూడా ట్రాన్స్లేట్ అయిపోతున్నాయి. ఎక్కడో అల్బేనియాలో, ఆర్మేనియాలో జరిగే ఎన్నికలు కూడా పెద్ద ఎత్తున పేపర్లో కవర్ అవుతున్నాయి. ఈవెన్ మీ తెలుగు పేపర్లో కూడా డెప్త్ అనేది పెరిగింది. ఒకప్పట్లా కరెంట్ అఫైర్స్ అంటే ఖచ్చితంగా మనం ఇంగ్లీష్ పేపరే చూడాల్సి వచ్చేది. అక్కడి నుంచి మనం చాలా దూరం ప్రయాణించాం. అలాగే మిగిలిన సబ్జెక్టులో లాగా ఇక్కడ రన్నింగ్ నోట్స్ కన్నా కూడా మీకు లిజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కోచింగ్లో అత్యంత ప్రధానమైన అంశం వినటం, రాయటం కాదు. సో రాయటం అనేది ఎక్కువైతే చివరికి రాసుకోవడానికి ఒకటి మిగులుతుంది, దాన్ని జండు బామ్ అని పిలుస్తాం మనం. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ అదే. మనకేంటంటే ఎంతసేపు ఒక స్క్రీన్ వేయటం, చాలా కుదిరిచి నీట్గా రాయటం ఇలాంటివి జరుగుతుంటాయి. ఇక్కడ 2 పాయింట్స్ ఉంటాయి, ఒక ఏకలవ్యులు, 2 అర్జునులు. మీరు అర్జునులు ఎందుకంటే మీకు ద్రోణాచార్యుడు కావాలి. సో వేరేజ్ అదర్ కేసులో ఏకలవ్యులు ఉంటారు. వాళ్ళు మొత్తం అంతా చదివేసుకొని క్యాంపస్లో ఆడ ఈడ కూర్చొని అంతా చేయాల్సిన ప్రక్రియ మొత్తం కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత ఏ రంగంలో ఎవరెవరు నిష్ణాతులు చెప్తున్నారు అని చూసి ఆ జిరాక్స్ కోసం బయలుదేరి వస్తారు. నువ్వు చాలా నీట్గా రాస్తే నష్టం ఎవరికంటే ముందు నీకే. కాబట్టి మనం అమూల్యమైన సంపదని భవిష్యత్ తరాలకు ఇవ్వడానికి రాసుకోకూడదు. నువ్వు రాసుకుంది నీకు తప్ప ఇంకెవరికి అర్థం కావద్దు, అది ఫస్ట్ పాయింట్. నెల రోజులు చదవకపోతే అది నీకు కూడా అర్థం కావద్దు, అది సెకండ్ పాయింట్. ఎందుకంటే మొదటిది నీ నోట్స్ భద్రతకి, రెండవది నీ అంతర్గత భద్రతకి సింపుల్గా కారణమయ్యే పాయింట్ అన్నమాట. లైట్. అలాగే ఒక 10 to 15 minutes కంపల్సరీ న్యూస్ పేపర్ అనే దాన్ని ఖచ్చితంగా ఫాలో కండి. ఎందుకంటే దాన్ని ఫాలో అవుతూ మీరు ఏదో ఒక మ్యాగజైన్ ఫాలో అవుతున్నప్పుడు ఈజీగా ఉంటుంది. మీకు ఒక విషయం చెప్తున్నప్పుడు ఓ సినిమా చూస్తాం మనం, 2 కారణాల వల్ల అది బాగా గుర్తుంటుంది. అదొకటి విజువల్ మోడ్లో ఉండడం. సెకండ్ థింగ్ ఏంటంటే మనకి ఎలాంటి ప్రెషర్ లేకుండా చూడటం. క్లాసును కూడా ప్రెషర్ తోటి చూడకండి. సింపుల్, వచ్చాం యాజ్ యూజువల్ ఒక మూవీకి వచ్చినట్టే రావటం, అక్కడ ప్రశాంతంగా ఉండడం. నేను అక్కడ కూర్చొని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా. కొంతమంది దీంట్లో ఉన్నారు. క్లాస్లో అన్నిటికన్నా ముఖ్యమైన ఘట్టంలో మనం ఉన్నాం. విచ్ ఎవర్ ఇట్ మే బి, జాబ్ కంటే ఏది ఇంపార్టెంట్ కాదు. సో అమ్మాయిలకేమో జాబ్ రాకపోతే పెళ్ళి, అబ్బాయిలకి జాబ్ వస్తేనే పెళ్ళి. కాబట్టి ఆ ప్రక్రియలో కూడా ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి. కంపల్సరీ కరెంట్ అఫైర్స్ అంటే లాస్ట్లో చదువుదామని ఒక అపోహ ఉంది. లాస్ట్లో చదివితే అస్సలు రాదు కరెంట్ అఫైర్స్. ఎందుకంటే చాలా వరకు 90% కొత్త పేర్లే ఉంటాయి. ఇప్పుడు ఈరోజు ప్రపంచంలో ఎక్కడ భూకంపం వస్తుంది అనే విషయం సార్లకు కూడా తెలియదు. అంటే కొన్ని గంటల తేడా మాత్రమే ఉంటుంది మీకు మాకు మధ్య వ్యత్యాసం. దానికి ఇంకొక అదనపు విషయం ఏంటంటే అనుభవం. అంటే ఆ విషయాన్ని విశదీకరించడంలో ఒక అనుభవం అనేది మాత్రం సార్కు అదనంగా ఉంటుంది, మిగిలింది ఏమి ఉండదు. సో డిగ్రీ గ్రాడ్యుయేషన్ పాస్ అయిన తర్వాత ఆల్ ఆర్ ఎట్ ఈక్వల్ ఫేస్. కాకపోతే యు ఆర్ రైటింగ్ ద ఎగ్జామ్, దట్స్ వై యు ఆర్ సిట్టింగ్ దేర్. ఐఎమ్ నాట్ రైటింగ్ ద ఎగ్జామ్, దట్స్ వై ఐఎమ్ స్టాండింగ్ హియర్ అండ్ టీచింగ్ టు యూ. మనం దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం, అంతే తేడా. ఇక్కడ కాన్సన్ట్రేషన్దే ముఖ్యమైన భూమిక. ముఖ్యంగా ఆబ్జెక్టివ్ తరహా ఎగ్జామ్లో వినటం ద్వారా అద్భుతాలు చేయొచ్చు. ఎందుకంటే మీకు మొత్తం ప్యాసేజ్ టైప్లో క్వశ్చన్ అక్కడే ఉంటుంది, ఆన్సర్ అక్కడే ఉంటుంది. మనం ఏం చేయాలి, రాజాది గ్రేట్లో రవితేజ చేసిన పని చేయాలి అంతే. సో ఐ ఆమ్ బ్లైండ్ బట్ ఐ ఆమ్ ట్రైన్డ్. ఇప్పుడు ఇక్కడ అయితే నమ్మితే పూర్తిగా నమ్మాలి, లేకపోతే వదిలేయాలి. కానీ మనం దాన్ని ప్రతిదాన్ని క్వశ్చన్ మార్కుతో ఉంటే బాడీలో 2 ఉంటాయి. సో అపరిచితుడు చిరపరిచితుడు లాగా దేహం సందేహం అని. ఆ సందేహం అనే బ్రదర్ని చంపేస్తేనే దేహం నిలబడుతుంది. సో దట్స్ వాట్, కాలాతీతం అయిపోతుంది టైం అనేది కూడా. అది ఇంకా మీకు మళ్ళీ కొద్ది కంటెంట్లో వర్గీకరణ అనేది కూడా ఒకటి ఉంది కాబట్టి. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ కోఆపరేషన్. మళ్ళీ మనం క్లాస్లో కలుసుకుందాం, కరెంట్ అఫైర్స్ సంబంధించి మాట్లాడదాం. థ్యాంక్ యూ. నా పేరు ఆంజనేయులు శర్మ, నేను మ్యాథమెటిక్స్ చెప్తాను. ఓకే, ఎస్జిటి వాళ్ళకి వచ్చేసి మ్యాథమెటిక్స్లో టాపిక్స్ ఏముంటాయంటే అర్థమెటిక్ ఉంటుంది, నంబర్ సిస్టమ్ ఉంటుంది, అట్లాగే జామెట్రీ ఉంటుంది, మెన్సురేషన్ ఉంటుంది, సెట్స్ అండ్ రిలేషన్స్ ఉంటాయి, స్టాటిస్టిక్స్ ఉంటుంది, అట్లాగే ఆల్జిబ్రా ఉంటుంది. ఇవి ఎస్జిటి వాళ్ళకు ఉండే టాపిక్స్.
రాసుకుంటే రాసుకోండి ఒకసారి, విషయం ఏంటో రాసి చెప్తాను. అర్థమెటిక్ ఉంటుంది. అర్థమెటిక్ అంటే అంకగణితము, వ్యాపార గణితము, కమర్షియల్ మ్యాథమెటిక్స్ అని పిలుస్తూ ఉంటాం. అర్థమెటిక్. దీని తర్వాత వచ్చేసి సంఖ్యామానం, నంబర్ సిస్టమ్. సంఖ్యామానము, నంబర్ సిస్టమ్. రేఖాగణితము, జామెట్రీ. తర్వాత క్షేత్రగణితము, మెన్సురేషన్. తర్వాత బీజగణితము, సమితులు, సంబంధాలు. సమితులు, సంబంధాలు. అట్లాగే సాంఖ్యాక శాస్త్రం. సాంఖ్యాక శాస్త్రం. ఇవి ఎస్సిటి వాళ్ళకి డిఎస్సిలో ఉండేటువంటి టాపిక్స్. మళ్ళీ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో కూడా సబ్ టాపిక్స్ ఉంటాయి. సెట్స్ అండ్ రిలేషన్స్లో సబ్ టాపిక్స్ ఏముండవు, స్టాటిస్టిక్స్లో కూడా ఏముండవు, కానీ అర్థమెటిక్లో సబ్ టాపిక్స్ ఉంటాయి. దాంట్లో మనం నిష్పత్తి, అనుపాతము, సరాసరి, శాతాలు, లాభ నష్టాలు, వడ్డీ లెక్కలు ఇవన్నీ కూడా అర్థమెటిక్లో వస్తాయి. అట్లాగే రేఖాగణితంలో కూడా సబ్ టాపిక్స్ ఉంటాయి. సంఖ్యామానంలో కూడా సబ్ టాపిక్స్ ఉంటాయి. సబ్ టాపిక్స్ అంటే కాసాగు, గాసాబు అనుకోవడం, భిన్నాలకు సంబంధించిన లెక్కలు, అట్లాగే వర్గం, వర్గమూలం, గణం, గణమూలానికి సంబంధించిన లెక్కలు, సంవర్గమానాలు, కరణులు కూడా ఉంటాయి. మనకు టెట్లో ఇవి ఉండవు. సంవర్గమానాలు, కరణులు అనేటువంటి టాపిక్స్ మనకు టెట్లో ఉండవు, అవి ఎస్జిటిలో వచ్చేస్తాయి మళ్ళీ. కాబట్టి అవి కూడా నేర్చుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇక రేఖాగణితంలో కూడా సబ్ టాపిక్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో కూడా సబ్ టాపిక్స్ ఉంటాయి. ఇందులో మాత్రం సమితులు, సంబంధాలు, అదే సమితులు ఒక టాపిక్, సంబంధాలు ఒక టాపిక్, సాంఖ్యక శాస్త్రం ఒక టాపిక్, బీజగణితంలో కూడా సబ్ టాపిక్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనం డీటెయిల్గా ఆ టాపిక్స్ చెప్పుకునేటప్పుడు మీరు కోచింగ్ వస్తారు కదా, అప్పుడు చెప్పుకుందాం. ప్రస్తుతానికైతే ఇక ఈ ఎస్జిటి దాన్ని క్లాసిఫై చేస్తే దీంట్లో మనకు ఉండేటువంటి మార్క్స్ వచ్చేసి 12 మార్క్స్. ఈ 12 మార్క్స్లో 9+3, 9 వచ్చేసి కంటెంట్ ఉంటే 3 వచ్చేసి మెథడ్ మార్క్స్ అన్నాను. అవి క్వశ్చన్స్ వచ్చేసి మళ్ళీ 24 అవుతాయి. క్వశ్చన్స్ ఎన్ని అవుతాయి? 24 క్వశ్చన్స్ అయితే అమ్మా. 24 క్వశ్చన్స్లో క్వశ్చన్స్ పరంగా చూసుకుంటే 24 క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్లో 18 క్వశ్చన్స్ ఏమో మ్యాథ్స్ కంటెంట్ మీద ఉంటే, 6 క్వశ్చన్స్ మెథడ్లో ఉంటాయి. ఇది కంటెంట్లో ఉంటాయి, ఇవి మెథడ్లో ఉంటాయి. ఇవి క్వశ్చన్స్ పరంగా తీసుకుంటే కనుక, మార్క్స్ ప్రకారంగా తీసుకుంటే కనుక 12 మార్క్స్ ఎస్జిటిలో మ్యాథ్స్కి సంబంధించి. దీంట్లో 9 మార్క్స్ కంటెంట్ నుంచి వస్తే, 3 మార్క్స్ మెథడ్స్ నుంచి వస్తాయి. అట్లే మీకు 5 సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి 5 12 60, 60 మార్కులు సరిపోయింది. తర్వాత జీకే కరెంట్ అఫైర్స్ వచ్చేసి 10 మార్క్స్, పర్స్పెక్టివ్ వచ్చేసి 10 మార్క్స్. 10 మార్క్స్ అన్నాను అంటే 20 క్వశ్చన్స్ ఉంటాయి. అవి మొత్తంగా 80 మార్క్స్, 160 క్వశ్చన్స్ అవుతాయి. ఓకే, మీకు టెట్ వెయిటేజ్ ఏదైతే ఉందో దాన్ని ఇందులో కలపబడతాం. మీకు టెట్ వెయిటేజ్ ఒకవేళ మీకు టెట్లో వచ్చినటువంటి మార్క్స్ని బట్టి మీ వెయిటేజ్ 15 ఉందనుకోండి, 15 మార్క్స్, 20% వెయిటేజ్ కదా, మీకు అక్కడ 15 వచ్చింది అనుకోండి, ఇక్కడ మీకు 70 మార్క్స్ వచ్చినాయి అనుకోండి ఏది ఎస్జిటిలో, మీకు ఆ 15 దీనికి కలిపేసి మీకు మార్క్స్ ఎన్ని అయినాయి? ఎంత? 85 మార్క్స్ అవుతాయి అన్నట్టు. అప్పుడు 100కి 85 అన్నట్టు. ఓకే, అట్లా యాడ్ చేస్తూ ఉంటారు. సరే, ఏదేమైనా నేను అనుకోవడం టెట్ పేపర్ చాలా ఈజీగా వచ్చింది కాదా? చాలా ఈజీగా వచ్చింది. అంటే వేరే టాపిక్స్ గురించి నాకు తెలియదు, కానీ మ్యాథ్స్ అయితే చాలా ఈజీగా వచ్చింది. నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా చేసేటట్టుగానే ఉంది. ఏదో 4 క్వశ్చన్లు తప్ప మిగతావన్నీ కూడా ఈజీగానే ఉన్నాయి. ఎందుకంటే జస్ట్ నిష్పత్తి ఇచ్చేసి డబ్బులు పంచమన్నాడు కదా, చాలా సింపుల్ విషయం. శాతాల్లో కూడా అట్లాంటిదే ఉంది. ఇన్ని వస్తువులు అమ్మిన వేల, ఇన్ని వస్తువులు కొన్న వేలకి సమానమైతే లాభ నష్టమే ఎంత శాతం అని చాలా తేలిగ్గా ఉంది క్వశ్చన్ పేపర్ అయితే నా ఉద్దేశంలో. కాకపోతే నేను నాన్ మ్యాథ్స్ వాళ్ళకి టఫ్ ఉందనే మాట విన్నాను కాబట్టి మళ్ళీ మాట చెప్తున్నా. నాన్ మ్యాథ్స్ అనే మాటనే వినపడదు నా చెవుకు. ఎందుకంటే అందరు కూడా మ్యాథ్స్ స్టూడెంట్స్ అనే ట్రీట్ చేస్తాను నేను. ఎందుకంటే మనం అప్ టు 10th క్లాస్ వరకు మ్యాథ్స్ను ఒక సబ్జెక్టుగా చదివి వచ్చిన వాళ్ళము. మనకి ఇంటర్మీడియట్ మ్యాథ్స్ అడగట్లేదు, డిగ్రీ మ్యాథ్స్ ఏం అడగట్లేదు. మనం 10th క్లాస్ వరకు ఏం చదువుకున్నామో గదే మ్యాథ్స్ అడుగుతున్నాడు. కాబట్టి మనం నాన్ మ్యాథ్స్ ఎందుకైనా మనం అందరం మ్యాథ్సే. మ్యాథ్స్ సబ్జెక్టు పాస్ కాకుండా 10th క్లాస్ పాస్ అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చేసిరా మనకు. 10th క్లాస్ మెమోలో కూడా మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. దాని దగ్గర మనకు పాస్ మార్కులు వస్తేనే పాస్ అయినాము. అంటే మనకు మ్యాథ్స్ రాకుండా ఎక్కడ పోయింది? వచ్చినట్టే.
ప్రతి సబ్జెక్టులో మ్యాథ్స్ ఎగ్జామ్ రాయలేదా మనము? ప్రతి ఇయర్లో ప్రతి క్లాస్లో కూడా మ్యాథ్స్ ఎగ్జామ్ రాసినాం. మ్యాథ్స్లో పాస్ అయితేనే పాస్ అయ్యి నెక్స్ట్ క్లాస్కి పోయినాం. కాబట్టి నాన్ మ్యాథ్స్ అనే మాట వద్దు, రైట్? ఇక ఎందుకు నాన్ మ్యాథ్స్ అనేది వద్దంటానంటే, మనం ఎప్పుడైనా సరే ఒక తప్పు చేసినప్పుడు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి సాకులు చెప్తాం. మనం తప్పు చేసినప్పుడు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి సాకులు చెప్తాం. నేను మ్యాథ్స్ నుంచి దూరంగా వెళ్ళాలంటే ఏం చేయాలి? నేను నాన్ మ్యాథ్స్ అనే సాకు చెప్పాలి. నేను మ్యాథ్స్ను ఇష్టపడట్లేదు, మ్యాథ్స్ నుంచి దూరంగా వెళ్ళాలి, మ్యాథ్స్ నాకు రాదు. ఎందుకు రాదు? నేను నాన్ మ్యాథ్స్. నాకు మ్యాథ్స్ రాదు, ఎందుకు? నాన్ మ్యాథ్స్ ఎప్పుడైనా నువ్వు ఆఫ్టర్ 10th అయినావు. 10th వరకు మనం మ్యాథ్స్ను ఒక సబ్జెక్టుగా చదివిన వాళ్ళమే. ఇంకొకటి చెప్తాను, ఎప్పుడు జనరల్గా చెప్పే ఎగ్జాంపులే చెప్తాను. ఒకటి నేను ఎప్పుడు వాడేటువంటి మాట, మనం మంచి స్విమ్మర్స్, మనకు మంచిగా ఈత వస్తుంది. కానీ దురదృష్టవశాత్తు అనావృష్టి కారణంగా వర్షాలు పడలేదు, చెరువులు ఎండిపోయినాయి, బావులు ఎండిపోయినాయి, మనం ఈదడానికి అవకాశమే లేనప్పుడు మనం ఒక 4-5 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. 4-5 ఏళ్ళు నేను తగ్గిస్తున్నాను ఇంకా, ఓకే, 4-5 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. ఇక తర్వాత మళ్ళీ వర్షాలు పుష్కలంగా పడ్డాయి, మంచిగా చెరువులు బావులు అన్నీ నిండినాయి. అనుకోకుండా ఎవరో నిన్ను నీళ్ళలో తోసేశారు. అయ్యో బాబోయ్, నేను 5 సంవత్సరాల కిందనే ఈత వచ్చేది, ఇప్పుడు వచ్చేది కాదు నాకు, నేను చనిపోతున్నాను, కాపాడండి అని ఎవరైనా అంటారా? ఎందుకు? ఆల్రెడీ వానికి ఎప్పుడో ఈత వచ్చిందే కదా. 5 సంవత్సరాల వరకు బావులు చెరువులు లేకండే కాబట్టి ఈదే అవకాశం లేదు, కాబట్టి ఈదలేదు. ఇప్పుడు వర్షాలు వచ్చినాయి, అవన్నీ నిండినాయి, నువ్వు నీళ్ళల్లో పడ్డావు, అయినా నీకు ఈత వచ్చు కాబట్టి ఈదుకుంటూ బయటికి రావచ్చు. కానీ కాపాడమని ఎవరిని అడిగే అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ నువ్వు ఈత వచ్చిన వ్యక్తివే. మీకు కూడా 10th వరకు మ్యాథ్స్ చదివినరు కాబట్టి మ్యాథ్స్ అనేది మీకు వస్తుంది. కొంత గ్యాప్ వచ్చింది కాబట్టి రాదనే ఫీలింగ్లో ఉంటాం. గ్యాప్ వచ్చిందే తప్ప మీరు మ్యాథ్స్ నుంచి దూరంగా ఏం పోలేదు. ఎందుకంటే 10th తర్వాత ఇంటర్మీడియట్లో మనం కొందరు బైపీసీ తీసుకుంటారు, కొందరు సిఈసీ తీసుకుంటారు, హెచ్ఈసీ తీసుకుంటారు. ఇక ఆ హెచ్ఈసీ తీసుకున్న వాళ్ళని అయితే కిందికి మీదకి చూస్తుంటాం మనం, అరే ఈ అమ్మ ఇంత చిన్న గ్రూప్ తీసుకునేది వీడని. ఎందుకంటే హెచ్ఈసీ అంటే ఒక చిన్న చూపు ఉంటుంది. అదేంటంటే వాళ్ళ ఇండివిజువాలిటీని బట్టి వాళ్ళకు అదే సామర్థ్యం ఉండడం వల్ల దాంట్లో పోయి ఉంటారు. దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం ఏం లేదు. మనం ఇండివిజువల్గా ఏమనుకుంటాం, నాకు ఇది కష్టం అనుకున్న దాన్ని దూరంగా పెడుతుంటాం ఎప్పుడు కూడా. కాబట్టి నేను అనేది ఏంటంటే, మీకు ఆ 10th ఇంటర్ మ్యాథ్స్ ఏం అడగట్లేదు, డిగ్రీ మ్యాథ్స్ ఏం అడగట్లేదు. మీరు 10th క్లాస్ వరకు ఏ మ్యాథ్స్ అయితే చదువుకున్నారో గదే అడుగుతాడు, కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే, ప్రిపరేషన్ ఎప్పుడు కూడా బట్టి పట్టినట్లు ఉండకూడదు. బట్టి పట్టినట్లు ఉన్నదంటే మీరు ఆ బట్టి పట్టిన మోడల్ ఎగ్జామ్లో వస్తే చేస్తారే తప్ప కొత్త మోడల్ వస్తే చేసేదానికి అవకాశమే లేదు. అది పోయి వదిలేసి వచ్చినట్టే ఉంటుంది. ఎప్పుడు కూడా ఏది మ్యాథ్సే కాదు, ఏ సబ్జెక్ట్ అయినా బట్టి పట్టినట్లు ఉండొద్దు. మనకు అది అర్థమైనట్లుగా ఉండాలి, అది మన లోపల కలిసిపోయినట్టుగా ఉండాలి. మనకు అట్లా ఉంటేనే దాన్ని విశ్లేషించే శక్తి వస్తుంది మనకి, అట్లా వస్తుంది. కాబట్టి అట్లా ప్రిపేర్ అవ్వాలి, అదొకటి. ఇంకొకటి ఏంటంటే, చాలామందిలో ఒక అపోహ ఉంటుంది, నేను ఎస్జిటి వాడిని కాబట్టి నేను 7th క్లాస్ వరకు ఉన్న పుస్తకం చదువుకుంటే సరిపోతుంది, లేదు స్టాండర్డ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 10th క్లాస్ వరకు ఉంటే సరిపోతుంది. అసలు క్లాసులతో సంబంధం వద్దు. సిలబస్ లోపల మీకు సిలబస్ కాపీ ఒకటి ఉంటుంది, ఎస్జిటి వాళ్ళ సిలబస్ అని చెప్పి ఆయన పెట్టిండు ఎప్పుడు 2018లోనే పెట్టిండు, ఉంది. అప్పుడు సిలబస్ కాపీలో ఏ టాపిక్స్ అయితే ఉంటాయో ఆ టాపిక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఆ టాపిక్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏ క్లాస్లో ఉన్నా ఏ పుస్తకంలో ఉన్నా దాన్ని సేకరించుకొని చదువుకోవాలి. ఎందుకంటే బుక్లోంచి అడిగే ట్రెండ్ ఎప్పుడో పోయింది. బుక్లోంచి క్వశ్చన్స్ అడిగే ట్రెండ్ ఎప్పుడో పోయింది. బుక్లోంచి క్వశ్చన్స్ అడిగే ట్రెండ్ ఎప్పటిది? మనకు టెట్ ఇంట్రడ్యూస్ కాకముందుది. మనకు టెట్ ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ అయిందో అంతకు ముందు జరిగిన డిఎస్సి ఎగ్జామ్ల వరకే టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చనే అడగాలని రూల్ ఉండేది. ఇంకోటి ఏముండేది, ఎస్జిటి వాళ్ళకు 7th క్లాస్ వరకే అడగాలి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి 8th నుంచి 10th వరకు అడగాలి అనేది ఉండేది. అప్పుడు బుక్కుల్లోంచే క్వశ్చన్లు అడిగేవాళ్ళు. ఎప్పుడైతే టెట్ ఇంట్రడ్యూస్ అయిందో అప్పటి నుంచి టెక్స్ట్ బుక్లలో ఉన్న క్వశ్చన్సే ఇవ్వాలి అని రూల్ ఏం లేదు. ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, బయట నుంచి కూడా క్వశ్చన్స్ వేయవచ్చు. ఎట్లా అంటే, నీకు ఒక సిలబస్ ఇస్తున్నా, ఈ సిలబస్లో ఉన్న టాపిక్ మీద నేను ఏ క్వశ్చన్ అయినా అడుగుతా, నువ్వు చేయాలి అని అడుగుతాడు అనమాట. అది విషయం.
కొంతమంది ఎప్పుడు చూసినా టెక్స్ట్ బుక్లు సంకలు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. నేను అనుకుంటుంటా వాళ్ళ బుక్లను చూసి నవ్వుకుంటుంటా, నేను ఎందుకు ఈ బుక్లు పెట్టుకొని తిరుగుతున్నారు వీళ్ళని నేను నవ్వుకుంటుంటా. జనరల్గా చాలామంది పుస్తకాలు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు, టెక్స్ట్ బుక్లు పెట్టుకొని. అంటే తప్పు పట్టట్లే, అది ప్రాక్టీస్ కోసం వాడుకోవాలి. కానీ అదే సమగ్రం కాదు. ఏది సమగ్రం అంటే నేను ఏదైతే క్లాస్ రూమ్లో చెప్తాము పర్ఫెక్ట్గా చెప్తాను. నేను ఎట్లా అంటే ఒక యుద్ధానికి వెళ్ళే సైనికుణ్ణి ఎలా అయితే తయారు చేస్తామో మిమ్మల్ని కూడా ఎగ్జామ్కు పంపించేటప్పుడు నేను మిమ్మల్ని సైనికుల్లాగానే భావిస్తాను. నేను ట్రైనర్ లాగా భావించి ఏం చేస్తానంటే ఆ యుద్ధం లోపల మీరు పరిపూర్ణ విజయం సాధించేటట్టే చెప్తా. మిమ్మల్ని నేను తయారు చేసే సైనికులు అనమాట మీరంతా. మీరు యుద్ధానికి వెళ్తున్నారు, ఆ యుద్ధంలో మీరు విజయం పొంది బయటకు వచ్చేటట్టే చెప్తాము. అంటే ఎట్లా సార్ అంటే నీకు కొన్ని మోడల్స్ చెప్తాం. ఆ మోడల్స్ ఎట్లా ఉంటాయంటే ఎగ్జామ్లోకి పోయినప్పుడు నేను చెప్పినటువంటి మోడల్స్ నీకు అక్కడ గుర్తుకొస్తాయి. అంటే నేను ఇచ్చినటువంటి ఆ నాలెడ్జ్ వల్ల ఎగ్జామ్లో వచ్చినటువంటి ఏ క్వశ్చన్ అయినా నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు. అంటే మనం ప్రిపరేషన్ ఎట్లా చేస్తున్నామని చెప్తున్నా. ఎట్లా సార్ అంటే ఎలాంటి క్వశ్చన్ వచ్చినా నేను చేయగలను అన్నట్టు ప్రిపేర్ కావాలి. ఈ క్వశ్చన్ ఎప్పుడు మనం 100 ఆయుధాలు తీసుకొని యుద్ధానికి వెళ్ళినా ఆయన దగ్గర 101వ ఆయుధం రెడీగా ఉంటుంది మనం వినేయనికే. అరే ఇట్లాంటి క్వశ్చన్ సార్ కూడా చెప్పలేదు, అరే కొత్తగా ఉంది ఏంటిది ఇది, అట్లా హైరాణ పడే ఒక క్వశ్చన్ అన్న ఉంటుంది. అది ఎవరు పేపర్ సెట్టర్ మీద ఆధారపడి ఉంటుంది, పేపర్ సెట్ చేసేట ఆయన మీద ఆధారపడి ఉంటుంది. పేపర్ సెట్ చేసేట ఆయన మంచి క్వాలిఫైడ్ ఉండి మంచి నాలెడ్జ్ స్కిల్స్ ఉన్నటువంటి వ్యక్తి ఉంటే క్వశ్చన్ పేపర్ అద్భుతంగా తయారు చేయొచ్చు. నాకు ఇస్తే క్వశ్చన్ పేపర్స్ అత్యద్భుతంగా తయారు చేస్తా. ఆయనకు ఆ స్కిల్ లేనప్పుడు ఏంటంటే గుడ్డేదు చెల్లో పడ్డట్టు పోతుంటాడు. అప్పుడు ఏమవుతుందంటే ఒక బ్లూ ప్రింట్ ఉండదు, ఒక టాపిక్లో ఎన్ని క్వశ్చన్స్ ఇవ్వాలనో ఒక అర్థం పర్థం ఏమి ఉండదు, ఎంత స్థాయికి ఎంత క్వశ్చన్ వేయాలనేది ఒక అర్థం పర్థం ఉండదు. ఆయనకు తెలిసింది ఏంటంటే ఈ ఎగ్జామ్ పెట్టాలి, దీనికి 18 బిట్లు కావాలి రాయి అని ఆయనకు చెప్పి ఉంటారు. ఆయన రాస్తాడు, అది ఎక్కడి నుంచి రాసిండు ఏం రాసిండు ఆయనకు పెద్దగా అవగాహన ఉండదు. కాకపోతే సిలబస్ ఇస్తారు కాబట్టి సిలబస్లో ఉన్నట్టు సరాసరి అని కనబడితే సరాసరికి సంబంధించిన 2 క్వశ్చన్లు ఎత్తాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే ఆ పేపర్ సెట్టర్ అయిన వాడు మూర్ఖుడై ఉంటే మనం ఏం చేయలేము. ఆయన మూర్ఖుడు అని చెప్పి మనం ఎగ్జామ్ రాయకుండా ఉండలేం కదా. నోటిఫికేషన్ అయితే రద్దు కాదు కదా, ఏదైనా మనం అటెంప్ట్ చేయాల్సిందే. అంటే అన్ని రకాలను దృష్టిలో పెట్టుకొని మనం కోచింగ్లో నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. అందుకే నేను క్లాస్ రూమ్లో ఇచ్చే నోట్స్ని ఏమంటుంటానంటే అక్షయ పాత్ర అని పిలుస్తుంటా. ఏడ దొరికితే సార్ ఇది అరకండి, ఎక్కడ దొరకదు. మీరు రాసుకున్న క్లాస్ రూమ్ నోట్స్కే ఒక పేరు పెట్టిన అక్షయ పాత్ర అని. మీకు రోజు నేను క్లాస్లో చెప్పే నోట్స్ మీరు రాస్తుంటారు కదా, దానికి ఏమని పేరు పెట్టుకున్నా నేను అంటే అక్షయ పాత్ర అని పెట్టిన. అంటే ఆ నోట్స్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ మెడల్ మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే కనుక మీరు ఎగ్జామ్కి పోతే ఏ క్వశ్చన్ అయినా చేయగలుగుతారు. ఈ ఎగ్జామే కాదు ఏ ఎగ్జామ్ అయినా చేయగలుగుతారు. ఆ టాపిక్ సంబంధించిన క్వశ్చన్ వస్తే ఆ టాపిక్ సంబంధించిన ఎగ్జామ్ ఏది రాసినా మీరు ఆ టాపిక్లో క్వశ్చన్ చేయగలిగేటట్టే ప్రిపేర్ చేస్తాం. ఎందుకంటే మనం కోచింగ్ చెప్పేటప్పుడు ఒక పుస్తకం మీద ఆధారపడి చెప్పము. రకరకాల పుస్తకాలు పరిశోధన చేసిన తర్వాత ఒక ఫైనలైజ్ చేసినటువంటి నోట్స్ను మీకు ఇవ్వడం జరుగుతుంది. అప్డేటెడ్ వర్షనే మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏ క్వశ్చన్ వచ్చినా చేయగలిగే శక్తి మీకు నేను ఇస్తా. కాకపోతే ప్రిపేర్ అవ్వడం అనేది మీ వంతు, అది నేను చేయగలిగేది కాదు. నేను ఎంతవరకు అంటే గుర్రాన్ని మనం ఎక్కడి దాకా తీసుకెళ్తాం, చెరువు దాకా తీసుకెళ్తాం, కానీ నీళ్ళు కూడా నేను దాయించలేను కదా. అక్కడ దాకా తీసుకెళ్తా, ఇగో ఇవి నీళ్ళు, ఇది చెప్తాను అంతే, తాగమని చెప్పగలుగుతాను కానీ బలవంతంగా తాగించలేను నేను. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, క్లాసులతో సంబంధం లేదు, పుస్తకాలతో సంబంధం లేదు, సిలబస్తో సంబంధం. క్లాసులతో సంబంధం లేదు, పుస్తకాలతో సంబంధం లేదు, సిలబస్తో సంబంధం. సిలబస్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ను పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి. ఎలా ప్రిపేర్ అవ్వాలి? నేను ఈ టాపిక్లో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా చేయగలను అన్నట్టు ప్రిపేర్ కావాలి. సింపుల్గా చెప్పేసిన. పుస్తకాలతో సంబంధం లేదు, క్లాసులతో సంబంధం లేదు, సిలబస్తో సంబంధము. సిలబస్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ను ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అంటే ఈ టాపిక్లోనే ఎలాంటి క్వశ్చన్ వచ్చినా నేను చేయగలను అన్నట్టు ప్రిపేర్ కావాలి. ఆ శక్తి ఎవరు ఇస్తారంటే నేనే ఇస్తా. ఆ శక్తి నేను ఇస్తా. అంటే నేను ఏదైతే నోట్స్లో చెప్పిన మోడల్స్ ఉంటాయో మీరు వాటిని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయితే మీకు ఏంటంటే మేము ఒక వేలో చెప్పి ఉంటాం. అయితే నీవు క్వశ్చన్ పేపర్లో కానీ ప్రాక్టీస్ చేసేటప్పుడు బిట్స్ చూస్తుంటారు కదా, ఆ బిట్ చూడగానే ఓకే ఇది పలానా మోడల్లో ఉంది అని గుర్తుపట్టగలగాలి. అది గుర్తుపట్టాలంటే నీవు ఈ నోట్స్ను నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసి ఉండాలి. మ్యాథమెటిక్స్కు సింపుల్ టెక్నిక్ ఏంటంటే ప్రాక్టీస్ చేయడం. మీరు నా దాకా కూడా రాక్కర్లేదు, నా పుస్తకాన్ని ఎత్తుకుపోయి ఇంటికాడ కూర్చొని ఏం లేదు నీకు వస్తుందా రాదా అనేది ఆలోచన పక్కన పెట్టేసేయాలి.
పేపర్లు తీసుకోవాలి, రాస్తూనే అది చూడాలి, రాయాలి, చూడాలి, రాయాలి, చూడాలి, రాయాలి, అంతే. ఒకటే క్వశ్చన్ ఒకటే ఆన్సర్, ఒకటే క్వశ్చన్ ఒకటే ఆన్సర్, 10 సార్లు రాస్తే అదే వస్తుంది. ఏకలవ్య శిష్యులు కావచ్చు, అట్లా కూడా చేయొచ్చు, ఏం కాదు. కాకపోతే టైం ఎక్కువ తీసుకుంటుంది. వింటే ఏమవుతుంది, తొందరగా అవుతుంది. ఇప్పుడు ఇందులో నాన్ మ్యాథ్స్ అనే పేరు వేసుకున్న వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళకి ఇంకేమవుతుంది అంటే 2 సార్లు ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడు విన్నప్పుడు. వినకుండా అయితే అందరూ ఏకలవ్య శిష్యులే. వినప్పుడు అందరు ఏకలవ్య శిష్యులు. ఒక పుస్తకాన్ని నమ్ముకోవాలి, దాన్ని రాస్తూనే ఉండాలి, అంతే. ఇంపోజిషన్ రాసినట్టు ఒక క్వశ్చన్ రాయాలి, ఆన్సర్ రాయాలి, క్వశ్చన్ రాయాలి, ఆన్సర్ రాయాలి, క్వశ్చన్ రాయాలి, ఆన్సర్ రాయాలి. అదే ఒకటే పేపరు 4-5 సార్లు రాస్తూ ఉండాలి. వచ్చి 4-5 సార్లు రాసినాక ఆటోమేటిక్గా వస్తుంది, రాస్తాం, అంతకన్నా ఏం లేదు. ఇక కోచింగ్ వస్తే ఏంటంటే ఆ రాసేటువంటి టైమ్స్ తగ్గుతుంది. మీకు చెప్తాం కాబట్టి అలాంటి మోడల్ ఎక్కడైనా వచ్చినప్పుడు చేయగలిగే శక్తి వస్తుంది. కొద్దిగా ఎప్పుడు కూడా మ్యాథ్స్ను ప్రిపేర్ అయ్యేది ఎట్లుంటుందంటే వేరే సబ్జెక్ట్ను ప్రిపేర్ అయినట్టుగా చదువుకుంటూ పోయినట్టు ఉండదు. ఎప్పుడైనా పెన్ను పేపర్ ఉండాల్సిందే. పెన్ను పేపర్ ఉంటేనే అది రాయాల్సిందే. వస్తుంది అనుకున్నప్పుడే స్కిప్ చేస్తాం మనం. వస్తుంది అనుకున్నప్పుడే స్కిప్ చేసి ఇంకో క్వశ్చన్కి వెళ్తాం. అట్లా ఇంకొకటి ఏంటంటే మీకు మోడల్స్ కూడా తెలుస్తుంది నోట్స్లో. ఎట్లా తెలుస్తుంది అంటే ఈ 2 క్వశ్చన్స్ పలానా మోడల్లో ఉన్నాయి, ఈ 2 క్వశ్చన్స్ పలానా మోడల్లో ఉన్నాయి. ఎప్పుడైనా ఇంకొకటి కూడా చెప్తుంటాను నేను, ఏంటంటే షార్ట్ టర్మ్ కోచింగ్ అనేది ఎప్పుడైనా డేంజర్. షార్ట్ టర్మ్ కోచింగ్ అనేది ఎప్పుడైనా డేంజర్. టైం తక్కువ ఉండే కోచింగ్ కూడా డేంజరే. లాంగ్ టర్మ్ ఇస్ ద బెటర్ కోచింగ్. లాంగ్ టర్మ్ అనేది ఎప్పుడు కూడా బెటర్ కోచింగ్. ఎందుకు చెప్తాను ఈ మాట అంటే, ఇప్పుడు టెట్ పెట్టాడు. టెట్ పెడితే ఎంత టైం ఇచ్చాడు మనకు తెలుసు, తక్కువ టైం ఉంది. మరి తెలుగు కావాలి, ఇంగ్లీష్ కావాలి, సైకాలజీ కావాలి, మ్యాథ్స్లు కావాలి, ఈవీఎస్ కావాలి, ఇవన్నీ కావాలంటే మరి అంత ఇచ్చిన టైంలో సరిపోదు, చేయలేము, అవన్నీ మనం చెప్పలేము. కాబట్టి ఏం చేసినామంటే అన్నీ అయిపించినాక మేము కూడా ఏం చేయాల్సి వస్తుంది, మరి నేను మోడల్కి 2 క్వశ్చన్లు చెప్తే లేట్ అవుతుంది. అందుకేం చేయాల్సి వస్తుంది, మోడల్ కోటి చెప్పుకుంటూ వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇక డిస్కస్ చేయడానికి లేదు, నా ఫీలింగ్స్ మీకు చెప్పడానికి లేదు, మీ ఫీలింగ్స్ నాకు చెప్పడానికి లేదు. ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది అనే బాధ ఉంటుంది. అదే లాంగ్ టర్మ్ కోచింగ్ అనుకో, నేను ఒక మోడల్ క్వశ్చన్ స్టార్ట్ చేసినాం, ఒక క్వశ్చన్ చెప్తా, అట్లాంటిది ఇంకోటి ఇస్తా, నువ్వు చేస్తావు, కొందరు చేస్తారు, కొందరు చేయరు, ఇంకోటి ఇస్తా, అందరూ చేస్తారు. అప్పుడు ఏమైంది, మోడల్ మీద 3 క్వశ్చన్లు అయినాయి. ఒకటి నేను చెప్పిన, 2 మీరు చేసినారు, హ్యాపీగా వస్తుంది. ఇక్కడే నేర్చుకోగలుగుతాం. లాంగ్ టర్మ్ కోచింగ్ అందుకే బెటర్ అని చెప్తా ఉంటాను. మరి ఆయన టైం ఇవ్వనప్పుడు మనం దాన్ని లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోనికి లేదు, అప్పుడు షార్ట్ టర్మే చేయాల్సి వస్తుంది. అంటే టైం ఆయన ఇచ్చే టైంను బట్టి ఉంటుంది అదంతా కూడా. ఆయన టైము లేట్కి ఇస్తే లేటే బెటర్. సరే, మీరు ఇప్పుడు ముందు వచ్చింది కాబట్టి సంతోషం, మీకు బెటరే, మంచిగా జరుగుతుంది. ఎందుకంటే ఒక మోడల్కి సంబంధించి ఒక క్వశ్చన్ చెప్పినప్పుడు దాని మీద ఇంకో క్వశ్చన్ ఒక 2 క్వశ్చన్లు చేసుకుంటే ఏమైందంటే ఇక్కడనే మనకు ఆ మోడల్ వచ్చేస్తుంది. ఇంటికి పోగానే మీరు చూసుకుంటే ఓకే, ఈ 3 క్వశ్చన్లు ఒకే దాంట్లో ఉన్నాయి, ఓకే నాకు వచ్చేసింది అన్నట్టు ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మ్యాథ్స్ను తగిలించుకోవడం కష్టం. అది తగిలించుకున్నాం అంటే ఇక వదిలించుకోవడం కష్టం. మంచి మాట. మ్యాథ్స్ అనేది తగిలించుకోవడం కష్టం, తగిలించుకున్నాం అంటే వదిలించుకోవడం కూడా కష్టమే. ఇక మనం పోతే కానీ అది పోదు. అట్లాంటిది చాలా గొప్పది. కానీ చాలామంది ఏంటంటే దాని నుంచి దూరంగా పోవాలని అట్లా చూసుకుంటూ అట్లా పోతూ ఉంటారనమాట. ఎందుకంటే అది మనది కాదులే, ఎందుకు దాంట్లో తలకాయ పెట్టేది. జనరల్ లైఫ్లో కూడా మనం మ్యాథ్స్ని యూజ్ చేస్తాం. ఎట్లా యూజ్ చేస్తాము అంటే సింపుల్ క్వశ్చన్ ఒకటి చెప్తాను. ఇప్పుడు కేజీ బంగాళాదుంపలు 30 రూపాయలమ్మా. 1 కేజీ బంగాళాదుంపలు 30 రూపాయలు. 4 కేజీలకి ఎంత? కేజీకి 30 రూపాయలు, 4 కేజీలకి ఎంత? 120 రూపీస్. మరి ఇది మ్యాథ్స్ కదా? ఇది మ్యాథ్స్ కదా? అద్భుతమైన మ్యాథ్స్ ఇది. ఎట్లా అంటే అనులోమ అనుపాతంలో ఉంది ఆ లెక్క, నిష్పత్తి అనుపాతంలో వస్తుంది మనకు అది. ఇది మనకు తెలియకుండానే మనం డైలీ లైఫ్లో మ్యాథ్స్ని ఎక్కడెక్కడో వాడుతుంటాం. చాలామంది మ్యాథ్స్ని ఏం చేస్తాం సార్, మ్యాథ్స్ ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే చాలా చోట్ల ఉపయోగపడుతుంది. ఎందుకు ఉపయోగపడదు? కాబట్టి మ్యాథ్స్ లేకుండా మన లైఫే నడవదు. మనం షాప్కి వెళ్ళాము, ఏదో మనం సరుకులు కొన్నాం, కొన్ని డబ్బులు ఆయన ఇవ్వమన్నాడు, దానికి ఎంత అయిందో ఆయన చెప్పాడు, మనం అంతకన్నా అడిషనల్గా ఇచ్చినప్పుడు రిమైనింగ్ మనకు రావాలంటే మనం మైనస్ చేసి తీసుకోవాలి కదా. మరి అది కూడా మ్యాథ్సే కదా. కాబట్టి మ్యాథ్స్ లేదు, నేను నాన్ మ్యాథ్స్ అనే మాట అసలు రానే వద్దు. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే నలభీమ పాకం అనే పేరు విన్నామా? నలుడు భీముడు అనే వాళ్ళు ఉన్నారట మన పాతకాలంలో. వాళ్ళంతా వంటలు అద్భుతంగా వండేవాళ్ళట కదా. అయితే ఇప్పుడు ఎట్లా అంటే మ్యాథమెటిక్స్కు ప్రాక్టీస్ అనేది చాలా అవసరం అని చెప్తున్నది కదా. ఆ మాట కోసం ఈ మాట చెప్తాను. ఫస్ట్ మనం వంట ఎవరికి రాదండి, జనరల్గా మీ గురించి చెప్తున్నాం. వంట రాదు, ఫస్ట్ పెంటనే వస్తుంది మనకు. ఫస్ట్ వంట యాడ్ చేస్తాం, చేయం, ఒకటి ఎక్కువ అయితే ఒకటి తక్కువ అయితే టేస్టీగా ఉండదు. ఎప్పుడు చూసినా నువ్వు ఇలాగే చేస్తావా, అది ఇలాగే తగలెడతావు అని చెప్పి బయట తగలెడతా ఉంటాం.
అలా చేస్తూ 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 ఉంటే వాళ్ళకన్నా అద్భుతంగా వంట ఎవరు చేయలేరు, నేను అసలు ఇక వీళ్ళు చేసిన తిండి తినకపోతే ఇక అద్భుతంగా ఉండదు అనే స్థితికి వచ్చేస్తాం. అంటే వాళ్ళు అది ప్రాక్టీస్ అవుతుంటుంది కదా, రోజు చేసే పని అదేనే, రోజు చేసే పని అదే, తప్పించుకునికి లేదు వాళ్ళకి, ఇక కిచెన్లోనే కదా. కాబట్టి రోజు అదే చేయడం వల్ల వాళ్ళకి అది ప్రాక్టీస్ అయిపోతుంది, కాబట్టి అద్భుతంగా వండగలుగుతారు. అంటే ప్రాక్టీస్తోన అది అంత అద్భుతంగా తయారైంది. తినగ తినగ వేము తీయనుండు అంటుంటారు. వేపాకి ఈరోజు తింటే చేదు ఉంటుంది, రేపు తింటే చేదే ఉంటుంది, ఇంకా తింటే చేదే ఉంటుంది. అలా పోతూ పోతూ ఉంటే చివరికి ఈజీగా తినేయగలుగుతుంటాం. అంటే తినగ తినగ వేము తినడం ప్రాక్టీస్తోనే అదేమైంది, తీయగా అయిపోయింది. అట్లా ఇది మ్యాథమెటిక్స్ కూడా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది అని చెప్తున్నా. అయితే చాలామంది ఏం చేస్తారంటే పొరపాటు ఏం చేస్తారో చెప్తా. మొట్టమొదట ఏ సబ్జెక్టు మొదలు పెట్టుకున్న నిద్ర వస్తుందో రాదో కానీ మ్యాథమెటిక్స్ మొదలు పెట్టుకుంటే నిద్ర వస్తుంది. ఎందుకంటే కష్టంగా ఉంటుంది కదా, అట్లా చూసుకుంటుంటాం. కానీ ఆల్రెడీ మనం పెరుగన్నమో ఇంకోటో ఏదో తిని ఉంటాం, దాని ముంగట పెట్టుకోగానే నిద్ర వచ్చేస్తుంది. ఇక నిద్ర వస్తే ఏం చేస్తాం, పడుకోవడమే, ఇంకా దానికన్నా ఆల్టర్నేటివ్ లేదు. అంటే ఆ రోజు మనం మ్యాథ్స్ కోసం కేటాయించిన టైము నిద్రలో అయిపోయింది. అంటే రోజు మ్యాథమెటిక్స్ కేటాయించిన 2 గంటలు నిద్రపోతున్నాం అడిషనల్గా. నేనేమంటా అంటే దాన్ని నిద్రపోకుండా చేయగలగాలి, సంకల్పం ఉండాలి. సంకల్పం అంటే మనం ప్రణాళికలు వేసుకోవడం, టైం టేబుల్ రాసుకోవడం, గోడల మీద అద్భుతంగా కలర్ స్కెచ్లతో రాసి గోడల మీద అంటించుకోవడం కాదు. దాన్ని మంచిగా ఫ్లవర్స్ గీసి దాన్ని కలర్ పెన్నులతో రాసి గోడ మీద అతికించుకొని రోజు దాన్ని చూసుకుంటుంటే సరిపోతుందా? అట్లా టైం టేబుల్ వేసుకుంటే కాదు, దాన్ని పర్ఫెక్ట్గా అమలు చేస్తున్నామా లేదా అనేది చూడాలి. నువ్వు రోజు గంటనే కేటాయించు, గంట దాన్ని సంపూర్ణంగా చదువు. ఇంకోటి మీరు ఏమనుకుంటారంటే నేను ఇప్పుడు గంట సేపు దీని ముందు కూర్చొని నాకేం రాలేదు అనకూడదు. అది వస్తుందా రాదనేది సెకండరీ. ప్రైమరీ ఏం చేయాలంటే నువ్వు దాన్ని బ్రెయిన్లోకి పంపించాలి అంతే. రాకపోని ఆ రోజు దాని టైంకు దాన్ని బ్రెయిన్లోకి పంపించు. వివేకానందుడు ఏం చెప్తాడంటే విద్య అనేది మెదడులోకి పోయినాక జీర్ణం కాకుండా ఉండదంట. మెదడులోకి పోయిందంటే అది జీర్ణం అవుతుందంట కంపల్సరీ. టైం పడుతుంది. అది ఒక రోజులో అవుతుందా, గంటలో అవుతుందా, 2 రోజులు పడుతుందా, ఏదో చెప్పలేము. కానీ తప్పకుండా ఏదైతే మనం మెదడులోకి వంపుతామో ఆ వంపింది తప్పకుండా జీర్ణం అవుతుందట. అది ఎంత టైంలో అవుతుందని మనం చెప్పలేము, కానీ దాన్ని వంపాలి. అందుకు దానికి ఏం కావాలంటున్నా, సంకల్ప సిద్ధి కావాలి. సంకల్పం అంటే నేను దీనికోసం కేటాయించిన టైం ఇది కాబట్టి కూర్చోవాలి. ఆ టైం దానికి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి. ఎట్లా ఉండాలి ఆ సంకల్పం అంటే కూడా చెప్తాం అన్నమాట. మనను ఎవరైనా నీళ్ళల్లో ముంచిండ్రు, మన తల మీద బలంగా చేయబెట్టి నీళ్ళల్లో ముంచేశారు. బలంగా మనం మెడల మీద చేయబెట్టారు, ఇంకా నీళ్ళలోంచి బయటకు వచ్చే ఛాన్స్ లేదు. ఇక అంటే మనం చనిపోతాం అన్నట్టే. ఇక మనం మెడల మీద చేయబెట్టి నీళ్ళలోకి వంచేశారు. వంచేస్తే అప్పుడు మనం ఏం చేస్తాం, మన శక్తి ఎంత ఉందో అంత బలంగా ఆయన చెయ్యి నుంచి తప్పించుకొని నీళ్ళలోంచి బయటికి రావాలని ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మనం బతకాలి కదా, అందుకు ఆ ప్రయత్నం చేస్తాం. అంటే ఆ నీళ్ళల్లో మునిగినప్పుడు నేను బ్రతికితే చాలు ఈ నీళ్ళలోంచి బయటకు వచ్చి అనే ఆ బలమైన సంకల్పం ఎట్లా ఉంటుందో, ఆ దృఢమైన సంకల్పం ఎంత బలంగా ఉందో, నువ్వు ప్రిపేర్ అవ్వాలి అనే సంకల్పం కూడా అంతే దృఢంగా ఉండాలి. అది వర్షమే రాని, చలే పెట్టని, ఎండనే కొట్టని, ఫ్రెండ్ సినిమాకి రమ్మనని, ఇంకేదన్నా కానీ మనం ఈ కేటాయించిన టైం అంటే ఇప్పుడు నేను మట్టపల్లి సార్ వచ్చారు ఇందాక. సారు నేను అనుకోవడం టైం టు టైం ఉంటుంది ఆయనది. ఆయన ఏనన్నా ఇప్పుడు 9 గంటలకు వస్తానన్నా అనుకోండి మాట వరుసకి, నేను 5 నిమిషాలు లేట్ అని రావచ్చు, 5 నిమిషాలు ముందర రావచ్చు. ఆయన 5 నిమిషాలు వెనక రాడు, ముంగడ రాడు. 9 అంటే 9ంటికే ఇక్కడ ఉంటాడు. ఆయన టైం 12 అంటే 12ంటికి వెళ్ళిపోతాడు, నువ్వేం పని అన్నా ఉండని. అంటే ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్ అంటే, సార్ ఒక క్రమశిక్షణకు అలవాటు పడిండు. ఆయన ఈ టైం అంటే టైం టు టైం అంటే అట్లా ఒకటి ఫిక్స్ అయిపోయింది ఆయన టైం టేబుల్. మనం అంత పర్ఫెక్ట్గా ఫాలో చేయలేము అనుకోండి. కానీ నేనేమంటున్నానంటే ఈ ప్రిపరేషన్ ఏదైతే ఉందో ఆ ప్రిపరేషన్కి మీరు కొద్దిలోనైనా ప్రయత్నం చేయండి, తప్పకుండా మనం ప్రిపేర్ అవ్వాలి అనే ఉద్దేశం కోసం. సరే, ఇదంతా బాగుంది. ఇక కొన్ని క్వశ్చన్స్ ఏదైనా చెప్తాను. సరే సారు మాటలు ఎక్కువ చెప్తున్నాడు, క్లాస్ ఏం చెప్పట్లేదు అనుకోకుండా కొన్ని మాటలు కాకుండా క్వశ్చన్స్ కూడా చూద్దాం. ఎట్లా సార్ అంటే ఒక చిన్న మాట. ఇందాక మనం కేజీ బంగాళాదుంపలు 30 రూపాయలు అయితే 4 కేజీలకి ఎంత అంటే మీరు ఆన్సర్ టక్కని చెప్పారు కదా, చెప్పారా లేదా? 120 రూపాయలు అని చెప్పారు కదా. అట్లనే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఒక సంఖ్య ఉంది, ఒక సంఖ్య ఉందట. ఈ సంఖ్య ఎట్లాంటిదంటే 60 కన్నా ఎంత ఎక్కువనో 60 కన్నా ఎంత ఎక్కువో
110 కన్నా అంతే తక్కువ, ఆ సంఖ్య ఏది అని క్వశ్చన్ అడిగినాను అనుకోండి. ఒక సంఖ్య ఉందంట, ఒక సంఖ్య 60 కన్నా ఎంత ఎక్కువో 110 కన్నా అంతే తక్కువ, ఆ సంఖ్య ఏది అని క్వశ్చన్. మంచిగా ఉంది కదా క్వశ్చన్, హ్యాపీగా చెప్పేయచ్చు మనం ఆన్సర్. ఇప్పుడు ఇది సంఖ్య అమ్మా, ఈ సంఖ్య ఎట్లాంటిదట, ఎంత 60 కన్నా ఎంత ఎక్కువైతే ఉందో 110 కన్నా అంతే తక్కువ ఉందంట. అర్థమవుతుందా? ఒక సంఖ్య ఉందంట, ఆ సంఖ్య ఎట్లాంటిదట, 60 కన్నా ఎంత ఎక్కువ ఉందో 110 కన్నా అంతే తక్కువ ఉందట. దీనికన్నా ఎంత ఎక్కువ ఉందో దానికన్నా అంతే తక్కువ ఉందంటే ఇది ఆ రెండింటికి మిడిల్ నెంబర్ అవుతుంది. ఇప్పుడు ఇది ఒక ఊరు, ఇది ఒక ఊరు, ఇది ఒక విలేజ్, ఇది ఒక విలేజ్, ఇది ఒక విలేజ్, 3 విలేజెస్ ఉన్నాయి. ఈ విలేజ్ మిడిల్లో ఉంది. ఈ విలేజ్ నుంచి ఈ విలేజ్ ఎంత దూరమో ఈ విలేజ్ నుంచి ఈ విలేజ్ కూడా అంతే దూరం. అంటే ఈ విలేజ్ ఈ 2 విలేజ్ల మధ్యలో ఉన్నట్టే కదా. అంటే మరి అది కనుక్కోవాలంటే ఈ 2 నెంబర్లను కలిపి సగం చేస్తే సరిపోయాయి. 110ని 60ని 2 కలపండి, ఎంత అయిందో 170నా. 170లో సగం ఎంత, 2 ఎందులు 16, 2 ఎందులు 16 అంటే ఇంకొకటి మిలిగిదమ్మా, 2 5 10. ఆ నంబర్ ఎంత, 85. ఆ నంబర్ ఎంత అంటే 85 అనేది ఆన్సర్ అవుతుంది. 85 అనేది ఆన్సర్ అవుతుంది. 60 కన్నా ఇది ఎంత ఎక్కువ, 25 ఎక్కువ. 25 కదా, ప్లస్ 25 చేస్తేనే కదా ఇది వచ్చేది. దీనికన్నా ఇది ఎంత తక్కువ, 25 తక్కువ. ఓకేనా? ఈ 85 అనే సంఖ్య 60 కన్నా ఎంత ఎక్కువ ఉందో 110 కన్నా అంతే తక్కువ ఉంది. అంటే మనకిచ్చేటువంటి క్వశ్చన్ ఇలా ఉంది కదా. ఇదే కాన్సెప్ట్ను మనం ఇంకో రకంగా కూడా వాడవచ్చు. ఎట్లా సార్ అంటే, లాభ నష్టాల్లోనికి వెళ్తాను. లాభ నష్టాల్లోకి వెళ్తే ఇదే కాన్సెప్ట్ వాడతాం, అక్కడ కూడా యాజ్ ఇట్ ఈస్ కాన్సెప్ట్ వాడతాం. ఏంటి సార్ ఆ కాన్సెప్ట్ అంటే, ఒక వస్తువును 500 రూపాయలకు అమ్మితే కొంత నష్టం వచ్చింది. 500 రూపాయలకు అమ్మితే కొంత నష్టం వచ్చింది. దాన్ని 700 రూపాయలకు అమ్మితే మొదట వచ్చిన నష్టానికి సమానమైన లాభం వచ్చింది. 500కు అమ్మినప్పుడు కొంత లాస్ వచ్చింది. దాన్నే 700కు అమ్మినప్పుడు మొదట ఎంత లాస్ అయితే వచ్చిందో అంతే ప్రాఫిట్ వచ్చింది. మరి ఆ వస్తువు యొక్క కొన్న వెల ఎంత? ఇప్పుడు చూడండి, ఇక్కడ చెప్పింది అమ్మా, 500కు అమ్మినప్పుడు ఏమైంది, లాస్ వచ్చింది. ఎంత, కొంత లాస్ వచ్చింది, ఎంతో తెలియదు. దాన్నే 700కు అమ్మినప్పుడు ఇక్కడ ఎంత లాస్ అయితే వచ్చిందో అంతే ప్రాఫిట్ వచ్చింది. మరి దాని యొక్క కొన్న వెల ఎంత అని అంటున్నాడు. మరి కొన్న వెలకి ఇది ఎంత తక్కువ ఉందో కొన్న వేల మీద అది అంతే ఎక్కువ ఉన్నట్టు మీనింగ్. అంటే ఈ కొన్న వేల అనేది ఆ 2 నెంబర్ల యొక్క మిడిల్ నెంబర్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ 2 కలిపి సగం చేయండి, ఎంత ఇది 1200లో సగం ఎంత, 600. అంటే ఈ కొన్న వేల ఎంత, 600. అంటే 600కి కొని 500కు అమ్మినప్పుడు 100 రూపాయలు లాస్ వచ్చింది. దాన్నే 700కి అమ్మినప్పుడు 100 రూపాయలు లాభం వచ్చింది. అంటే ఎంత లాస్ అయితే వచ్చిందో అంతే ప్రాఫిట్ వచ్చింది. అంటే సేమ్ ఇదే కాన్సెప్ట్. ఒక సంఖ్య 60 కన్నా ఎంతో ఎక్కువో 110 కన్నా అంతే తక్కువ అయితే ఆ సంఖ్య ఏది అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీంట్లో వాడిన కాన్సెప్ట్ కూడా యాజ్ ఇట్ ఈస్ కాన్సెప్ట్ జనరల్గా. ఇది కాకుండా ఇంకొక మాట చెప్తాను. జనరల్గా డిస్కౌంట్ టాపిక్లోకి పోతే ఒక వస్తువు మీద డిస్కౌంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒక వస్తువు మీద డిస్కౌంట్ ఇస్తామమ్మా. ఆ డిస్కౌంట్ ఇచ్చేటప్పుడు ఒక డిస్కౌంట్ కాకుండా 2 డిస్కౌంట్లు 3 డిస్కౌంట్లు కూడా ఇవ్వచ్చు. ఒక వస్తువు మీద ఒక వ్యాపారి 20% డిస్కౌంట్ 10% డిస్కౌంట్ అని 2 డిస్కౌంట్లు ఇచ్చిండు. ఒక వ్యాపారి ఒక వస్తువు మీద 2 వరుస డిస్కౌంట్లు 20% 10% ఇచ్చిండు. మొత్తం మీద ఎంత శాతం డిస్కౌంట్ ఇచ్చిండు? ఒక వ్యాపారి ఒక వస్తువు మీద 2 వరుస డిస్కౌంట్లు 20% 10%లను ఇచ్చాను. మొత్తం మీద ఎంత శాతం డిస్కౌంట్ ఇచ్చాను అది క్వశ్చన్. దీని అర్థం ఏందో నేను చెప్తాను, తర్వాత మీరు ఆన్సర్ తెలుసుకోవచ్చు. ఎట్లా సార్, నేను ఒక షాప్కి వెళ్ళాను, ఏదో వస్తువును కొన్నా. దాని రేట్ ఎంత అంటే 100 రూపాయలు.
నేను ఒక వస్తువును కొన్నా, దాని రేట్ ఎంత? 100 రూపాయలు. నేను 100 ఇచ్చి వస్తువు తీసుకుపోవచ్చు, కానీ డిస్కౌంట్లు ఏం లేదా అని అడిగిన. అప్పుడు ఆయన ఏమన్నాడు? 20% డిస్కౌంట్ సార్ అన్నాడు. 20% డిస్కౌంట్. 100 రూపాయలలో 20% అంటే 20 రూపీసే. అంటే 20 రూపాయలు నేను జేబులో పెట్టుకొని 80 రూపాయలు ఆయనకి ఇచ్చేయచ్చు. ఇచ్చేసి నేను ఆ వస్తువు తీసుకొని పోవచ్చు. ఆ 80 రూపాయలు ఇచ్చేటప్పుడు కూడా మళ్ళీ ఏమన్నా అంటే దీని మీద 10% డిస్కౌంట్ ఇస్తావా అని అడిగిన. అది వరుస డిస్కౌంట్ అర్థం. ఆల్రెడీ 20 వెనక్కి వచ్చింది, 80 రూపాయలు ఆయనకి ఇవ్వాలి. ఆ 80 ఇచ్చుకుంటూ ఏమంటున్నా, ఈ 80 మీద 10% డిస్కౌంట్ ఇస్తావా అని అన్నా. ఓకే సార్ ఇస్తా అన్నాడు. అంటే ఆ 80లో 10% ఎంత? 8 రూపీస్. 80లో 10% ఎంతమ్మా? 80 × 10/100. 0 0 క్యాన్సిల్ అయిపోయి 8 రూపాయలు వెనక్కి. అంటే ఆ 80 రూపాయల్లో 8 రూపాయలు జేబులో పెట్టుకుంటే ఆయనకి ఎంత ఇవ్వాలి? 72 రూపాయలు ఇవ్వాలి. అంటే నా జేబులో ఎంత మిలిగే? 28 మిలిగే. అంటే మొత్తం మీద నాకు వచ్చిన డిస్కౌంట్ ఎంత? 28%. మొత్తం మీద నాకు వచ్చిన డిస్కౌంట్ ఎంత? 28%. అయితే ఇక్కడ చూడండి, దాన్ని సింపుల్గా ఎట్లా చేస్తామంటే మనం 100 డిస్కౌంట్ అంటే తగ్గడం. డిస్కౌంట్ అంటే తగ్గడం. తగ్గిస్తాం కదా రేటును, తగ్గించేదే డిస్కౌంట్. కాబట్టి ఫస్ట్ 20% డిస్కౌంట్ ఇచ్చినామంటే 100లో 20 పోతే ఎంత మిగులుతుంది? 80. కాబట్టి 80/100 ఇంటూ 10% డిస్కౌంట్ ఇచ్చినామంటే మళ్ళీ 100లోంచి 10 పోతే మిగిలేది 90. కాబట్టి 90/100 -100. ఇది ఒక తోక పెట్టాలి మైనస్ అని. 100 మీద చేయాలి. 20% డిస్కౌంట్ అంటే 80/100. 10% డిస్కౌంట్ అంటే 90/100. మైనస్ తోక 100. 100 క్యాన్సిల్, 2 zeros క్యాన్సిల్. ఇక్కడ ఎంత వచ్చింది? 72 -100. దట్ ఈస్ ఈక్వల్ టు -28. మైనస్ ఏం చెప్తుంది? తగ్గిందని చెప్తుంది. ఆ తగ్గడం అంటే ఇక్కడ 28% డిస్కౌంట్ ఇచ్చిండు అని అర్థం అనమాట. మొత్తం మీద ఆయన మనకి ఎంత శాతం డిస్కౌంట్ ఇచ్చిండు? 20. ఇప్పుడు ఇది చెప్పడానికి సింపుల్ క్వశ్చన్ అమ్మా. ఎట్లా చూడండి, ఒక వ్యాపారి ఒక వస్తువుపై 2 వరుస డిస్కౌంట్లు 20%, 10% ఇచ్చాను. మొత్తం మీద ఎంత శాతం డిస్కౌంట్ ఇచ్చాను అంటే మనం ఏం చెప్తాం? 28% డిస్కౌంట్ ఇచ్చాను అని చెప్తాం. దీనికి మసాలా కలిపేసి దాన్ని పెద్దదిగా చేయొచ్చు క్వశ్చన్. ఎట్లా చేయొచ్చు సార్ అంటే, ఒక వ్యక్తి పేరు రవి అని ఒక పేరు తీసుకుందాం. రవి ఒక సూపర్ మార్కెట్, ఒక షాప్కు వెళ్ళాను. క్వశ్చన్ ఇట్లా, రవి ఒక షాప్కు వెళ్ళాను. అతను 12,000 రూపాయల ఖరీదైన ఒక వస్తువును సెలెక్ట్ చేశాను. రవి ఒక షాప్కు వెళ్ళాను, 12,000 రూపాయల ఒక వస్తువును సెలెక్ట్ చేశాను. దాని మీద 20% డిస్కౌంట్ ఇవ్వబడెను. దాని మీద 20% డిస్కౌంట్ ఇవ్వబడెను. అతను తాను చెల్లించవలసిన దాని మీద 10% డిస్కౌంట్ అడగగా వ్యాపారి అందుకు అంగీకరించాను. చెల్లించవలసిన దాని మీద 10% డిస్కౌంట్ అడగగా వ్యాపారి అంగీకరించను. మొత్తం మీద అతనికి ఎంత శాతం డిస్కౌంట్ వచ్చాను అని అంటే అప్పుడు మనం ఏం చెప్పాలి? 28% డిస్కౌంట్ వచ్చాను అని చెప్పాలి. అంతే తప్ప ఈ 12,000 ఏం చేసుకోవాలి అని అడగొద్దు. క్వశ్చన్ అదే, కానీ అడిగిన విధానంలో షాపు తెచ్చిండు, ఒక వ్యక్తిని తెచ్చిండు, వస్తువు తెచ్చిండు, రేటు పెట్టిండు, అవన్నీ చేసిండు అనమాట. అంటే క్వశ్చన్ను మాడిఫై చేస్తారు ఎట్లా అంటే అట్లా కావాలంటే. ఓకే, అట్లా కాన్సెప్ట్ ఉంటుంది. ఏదైనా సబ్జెక్టు పరంగా డౌట్స్ ఉంటే అడగండి. ఇప్పుడు కాకపోయినా క్లాస్లో అయినా అడగండి, చెప్తాం. ఇబ్బంది ఏం లేదు. నేను చెప్పగలిగేవి నేను చెప్తాను, డైరెక్టర్ సార్ చెప్పేవి డైరెక్టర్ సార్ చెప్తాడు. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.